ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన అంశము. ఇప్పుడు మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏంటంటే దేవుని యొక్క చిత్తం. అసలు చిత్తం అంటే ఏంటి? బైబిల్ గ్రంథంలో మొత్తం చిత్తం అంతా కూడా 3 రకాలైన చిత్తాలు మనం చూడాలి. బైబిల్ గ్రంథంలో 3 రకాలైన చిత్తాలు చూస్తాం. ఇవి మనందరికీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు. మొత్తం చిత్తాన్ని మనం 3 రకాలుగా విభజించవచ్చు. అందులో ఒకటి ఏంటంటే ద హోలీ విల్, ద హోలీ గుడ్ విల్ ఆఫ్ గాడ్. గుడ్ విల్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క చిత్తం. దేవుని చిత్తము అది పరిశుద్ధమైన దేవుని చిత్తం. అట్లా ద ఫిల్తీ విల్ ఎవరిదేనంటే ద విల్ ఆఫ్ సాటన్. విల్ ఆఫ్ సాటన్ అంటే సాతాను యొక్క అపవిత్రమైన చిత్తం. సాతాను యొక్క అపవిత్రమైన చిత్తం. మూడవది అంటే ది అటానమస్ ఇండిపెండెంట్ విల్ ఆఫ్ మ్యాన్. ఇండిపెండెంట్ విల్ ఆఫ్ మ్యాన్. ఇండిపెండెంట్ విల్ ఆఫ్ మ్యాన్. ఇండిపెండెంట్ విల్ ఆఫ్ మ్యాన్ అంటే మొత్తం చిత్తాలు ఏంటంటే 3 రకాలు. ఒకటి దేవుని యొక్క పరిశుద్ధమైన చిత్తము, రెండవది సాతాను యొక్క అపవిత్రమైనటువంటి చిత్తము, మూడవది ఏంటంటే స్వయం ప్రతిపత్తి గల, స్వయం ప్రతిపత్తి అంటాం. స్వయం ప్రతిపత్తి. స్వయం ప్రతిపత్తి. స్వయం ప్రతిపత్తి అంటే దీనికి ఇంకొక మాట కూడా మనం వాడు. స్వయం ప్రతిపత్తి చిత్తము, లేకపోతే దీన్ని ఇంకొక మాట నేను చెప్తాను. స్వయం పాలిత. స్వయం పాలిత. స్వయం ప్రతిపత్తి లేకపోతే స్వయం పాలిత. మనల్ని మనం పరిపాలించుకునేది. ఎన్ని చిత్తాలు ఉన్నాయి చెప్పండి మొత్తం ప్రపంచంలో? అంటే మొత్తం మన బైబిల్లో ఎన్ని గమనించగలమంటే 3 రకాలైన చిత్తాలు. ఏంటా చిత్తాలు? ఒకటి దేవుని పరిశుద్ధమైన చిత్తము. చెప్పండి ఏంటి? రెండవది అపవిత్రమైన చిత్తం, సాతాను యొక్క అపవిత్రమైన చిత్తం. తర్వాత మానవుని యొక్క స్వయం ప్రతిపత్తి గల చిత్తం, లేకపోతే స్వయం పాలిత చిత్తం అంటే తనను తాను పరిపాలించుకునే చిత్తం. అది మానవుని యొక్క చిత్తం. 3 రకాలైనటువంటి చిత్తాన్ని మనం చూడగలం. అయితే ఇందులో ఇవన్నీ ఈ రెండు చిత్తాలు నేను ఇప్పుడు చెప్పను. నేను మధ్య మధ్యలో వస్తే ఒక పాయింట్ యాడ్ చేయొచ్చేమో, కానీ దీనికి ఇంకొక రోజు సెమినార్ పెట్టుకోవాలి. మనం మానవుని యొక్క చిత్తానికి ఒకరోజు సెమినార్ పెట్టుకుంటే కానీ అవ్వదు మనం. అందువలన మొట్టమొదటిగా మనం ద హోలీ గుడ్ విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తము ఏంటి? అసలు దేవుని చిత్తాన్ని కనుక మనం తీసుకుంటే అసలు ముందు దేవుని చిత్తము అంటే ఏంటి? దేవుని చిత్తము అంటే ఏంటి చెప్పండి. మనందరం కూడా డిస్కస్ చేస్తాం. వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? దేవుని చిత్తం అంటే ఏంటి? ఏమర్థం? దేవుని ప్రేమించుట, ఇంకా పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఉండడం. ఇంకా దేవుని చిత్తం అంటే ఏంటి? చాలాసార్లు వాడుతుంటాం కదా మన పదం. దేవుని చిత్తం అయితే అంటుంటాం. ఆయన మాట వినడం. ఇంకా నాదంటే ఏమీ లేకుండా ఆ దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని చిత్త ప్రకారం ఆ చిత్తం అంటే ఏంటంటాను? ఆయన ఇష్టం. చెప్పండి. దేవుని చిత్తం అంటే ఏంటి? ఆయన ఇష్టం. అందుకే భక్తులు పాట రాశాడు కదా. ఇది చెప్పేనా? రాసుకున్నారా? ది హోలీ గుడ్ విల్ ఆఫ్ గాడ్, ద ఫిల్తీ విల్ ఆఫ్ సాటన్, ది అటానమస్ ఇండిపెండెంట్ విల్ ఆఫ్ మ్యాన్. ఇది చేర్పేస్తుంది. సో ఇందులో మళ్ళీ దేవుని యొక్క చిత్తం అంటే ఏంటి? నంబర్ 1, దేవుని చిత్తము అంటే ఏంటంటే దేవుని యొక్క ఇష్టం. దేవుని యొక్క ఇష్టం. ఇంకా దేవుని చిత్తం అంటే ఏం చెప్పండి? ఆయన ఇష్టం. తర్వాత
దేవుని చిత్తం అంటే దేవుని ఉద్దేశం. వెరీ గుడ్. దేవుని చిత్తం అంటే దేవుని ఉద్దేశము. తర్వాత ఆయన ప్రణాళిక. కరెక్ట్గా చెప్పండి. దేవుని చిత్తం అంటే దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశాలు, దేవుని ఇష్టము. చెప్పండి. దేవుని కోరిక, ఆయన ఏది నెరవేర్చాలని కోరుకుంటున్నాడో అది దేవుని చిత్తం. ఆయన ఒకటి చేయాలనుకుంటున్నాడు, అది దేవుని చిత్తం. తర్వాత మన కొరకు దేవుని మనసులో ఉన్న ఆలోచన. మన కొరకు దేవుని మనసులో ఉన్న ఆలోచన. మన విషయమై దేవునికి కొన్ని ఆలోచనలు ఉంటాయి. మన విషయమై దేవుడు కలిగి ఉన్నటువంటి ఆలోచనలు, మన పట్ల దేవునికి ఉన్న కోరిక, మన పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక, మన పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం, మన పట్ల దేవుని యొక్క ఇష్టం, ఇవన్నీ కూడా దేవుని యొక్క చిత్తం కిందకి వస్తాయి. అంత మాత్రం కాదు, దేవుని చిత్తం అంటే మానవులమైన మనం ఎలా జీవించాలని దేవుడు ఆశించాడో అది దేవుని చిత్తం. దేవుని చిత్తం అంటే ఏంటి? మనం ఎలా జీవించాలి, మనం ఎలా జీవించాలి అని దేవుడు కోరుకున్నాడు, అని దేవుడు ఆశించాడు. దేవుడు ఆశించాడు, అట్లా మనం జీవించాలి, అది దేవుని చిత్తం. ఇట్లాగ మనం దేవుని చిత్తాన్ని ఇంకా వేరు వేరు పదాల్లో కూడా మనం చెప్పొచ్చు. ఆయన ముందుగా మన కొరకు ఏం ఉద్దేశించాడు అనేది కూడా మనం దేవుని చిత్తంగా చెప్పొచ్చు. మనకు దీనికి ఒక రెఫరెన్స్ చెప్తాను చూడండి. యెషయా గ్రంథం 46:10 చదువు. యెషయా గ్రంథం 46:10. ఇలా గురించిన దేవుని యొక్క చిత్తం. ఆ తర్వాత ముందు చిత్తం అంటే జనరల్ యెషయా గ్రంథము 46:10. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకున్నదననియు ఏమన్నాడు? నా చిత్తమంతయు నెరవేర్చుకున్నదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. అంతే. ఆయన చిత్తం అంటే ఏం చెప్తున్నాడు? ఆయన ఏమైతే ఉద్దేశించున్నాడో, ఏమైతే చేయాలనుకుంటున్నాడో అదంతా కూడా దేవుని యొక్క చిత్తముగా మనం భావించవచ్చు. అట్లాగనే యెషయా గ్రంథం 55:8-9 చదవండి. యెషయా గ్రంథం 55:8-9. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, అది మీ త్రోవలు నా త్రోవల వంటివి. ఇదే యెహోవా. చాలండి, చాలు. ఏమన్నాడు ఇక్కడ? మీ తలంపులు నా తలంపుల వంటివి కావు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు. అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క తలంపులు కంప్లీట్గా భిన్నమైనవి, దేవుని యొక్క ఉద్దేశాలు కంప్లీట్గా, ఆలోచనలు భిన్నమైనవి. కానీ మనం ఏం చేస్తుంటామంటే చాలాసార్లు మనం చేసేటువంటి ప్రార్థనలు ఏం చేస్తాం చెప్పండి? ముందుగానే మనం ఒకటి అనుకొని, అవునా, ముందుగానే మనం ఒకటి అనుకొని, మనం ఒకటి ఇష్టపడిపోయి దాన్ని మనం ప్రార్థనలో పెడతాం. చాలా మంది అనేటువంటి మాట ఏంటంటే, బ్రదర్ కొంచెం ఈ విషయం ప్రార్థనలో పెట్టండి, ప్రార్థనలో పెట్టండి అని ఎందుకంటారు అంటే, వాళ్ళు ఒక విషయాన్ని కోరుకొని, వాళ్ళు ముందు ఒక విషయాన్ని డిసైడ్ చేసుకొని, వాళ్ళే ముందు ఒక విషయాన్ని తలంచుకొని, వాళ్ళే ముందుగానే నిర్ణయించుకున్న విషయాలని దేవుని దగ్గర తీసుకొచ్చి ఏమంటే కొంచెం దేవుని చిత్తం జరిగేటట్లుగా మీరు ప్రార్థన చేయండి. ఇది క్రైస్తవులు అయిన వాళ్ళు చేసేటువంటి చాలా పెద్ద పొరపాటు. ముందుగా మనం అనేసుకుంటాం. మనం ముందుగానే ఇప్పుడు దేవుడు పిల్లల్ని ఇవ్వలేదు అనుకోండి, పిల్లలు పుట్టేటట్లు ఏం చేస్తారంటే హాస్పిటల్కి వెళ్ళి, ఈ హాస్పిటల్కి వెళ్ళి, అక్కడక్కడ తిరిగేసి మందులు వాడి ఏమంటే కొంచెం పిల్లల కోసం ప్రార్థన చేయండి, మేము ఈ హాస్పిటల్కి వెళ్ళామండి, డాక్టర్ గారికి మంచి జ్ఞానం ఇచ్చినట్టు ప్రార్థనలో పెట్టండి. ఇదంతా ఎవరి ప్రయత్నము? మన మానవ ప్రయత్నం. అంటే దేవుడు ఏమన్నాడు? నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? నీకు పిల్లలను దేవుడు ఇవ్వకపోతే దేవుని యొక్క చిత్తం ఏంటో గ్రహించి, ఆయన ఉద్దేశం ఏంటో గ్రహించి, ఆ ఉద్దేశానికి అనుగుణంగా, ఆయన ఇష్టానికి అనుగుణంగా నిన్ను నువ్వు మలుచుకోవాలి తప్ప నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అయితే ఈ దేవుని చిత్తము ప్రాథమికంగా లేక ప్రధానంగా దేవుని యొక్క చిత్తం మళ్ళా 3 భాగాలు. దేవుని చిత్తం ఎన్ని భాగాలు? 3 భాగాలు. దేవుని చిత్తాన్ని మనం 3 భాగాల్లో చూడగలం. అంటే దేవునికి ఉన్న మొత్తం చిత్తము 3 భాగాలు.
అందులో ఒకటి ఏంటంటే, ఒకటి శాసనపరమైన సార్వభౌమ పరమైన రహస్యమైన దేవుని చిత్తం. రహస్యమైన దేవుని చిత్తం. దీన్ని సావరెన్ డిక్రేటివ్ హిడెన్ విల్ ఆఫ్ గాడ్ అంట. సావరెన్ విల్ ఆఫ్ గాడ్ ఆర్ హిడెన్ విల్ ఆఫ్ గాడ్ అంటారు ఇంగ్లీష్. అంటే శాసనపరమైన, డిక్రేటివ్ అంటే శాసనపరమైన, సార్వభౌమాధికారముతో కూడిన రహస్యమైనటువంటి దేవుని చిత్తం. ఇది నేను చాలా సంవత్సరాల క్రితం, ఒక 6-7 సంవత్సరాల క్రితము స్టీల్ ప్లాంట్లో బైబిల్ క్లాసులు ఇవన్నీ చెప్పాను. అంటే ఈ విధమైన డిస్టింగ్విషన్, ఈ విధమైనటువంటి డివిజన్ని వెయిన్స్ గ్రూడమ్ అని సిస్టమాటిక్ థియాలజీ అనే పుస్తకం రాసినటువంటి భక్తుడు ఇచ్చినటువంటి డివిజన్ ఇది. వెయిన్స్ గ్రూడమ్ సిస్టమాటిక్ థియాలజీ అనే పుస్తకాన్ని రాశాడు, అది నా దగ్గర ఉంది. సో దాంట్లో ఆయన ఈ డివిజన్ చేస్తారన్నమాట. అంటే జనరల్గా థియాలజియన్స్ అందరూ కూడా ఈ డివిజన్ని ఫాలో అవుతుంటారు. అయితే మొట్టమొదటిది ఏంటంటే శాసనపరమైన, సార్వభౌమపరమైన, రహస్యమైన దేవుని చిత్తం. ఇది చాలా అద్భుతమైనది, మీరు జాగ్రత్తగా వినాలి. ఇక నుంచి మీ చిత్తాలని మారిపోవాలి, మన చిత్తాలని మార్చుకోవాలి. దీనికి అనుగుణంగా మనం జీవించగలిగితే మీ జీవితం చాలా బంగారు తెలంగాణ లాగా ఉంటుంది, బంగారు బాట లాగా ఉంటుంది. కేసీఆర్ అంటాడు కదా, బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ. మొత్తం పాతరెట్టేశాడు బంగారం. మన జీవితాలు బంగారు బాటలాగా ఉండాలంటే, మీ జీవితంలో నిజంగా సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించాలంటే మీరు దేవుని చిత్తములో ఉండాలి. ఈ రోజుల్లో చాలా మంది దుఃఖానికి కారణం ఏంటి, వాళ్ళ బాధలకి, కష్టాలకి, శ్రమలకి కారణం ఏంటంటే వారు దేవుని యొక్క చిత్తము నుండి తొలగిపోయినందువలననే. దేవుని చిత్తములో నిలిచిన వాడికి ఎప్పటికీ వాడికి శ్రమలున్న ఆనందం ఉంటుంది. వాడికి ఒక కష్టాలు ఉన్నా కానీ వాడికి అంత కష్టం కనిపించదు. వాడికి అంటే అసలే శ్రమలు రావని కాదు, కానీ వాడు హీ విల్ బి ఎట్ కంప్లీట్ రెస్ట్. వాడు ఎంతో సంతృప్తి కలిగి జీవిస్తాడు, విశ్రాంతిని కలిగి జీవిస్తాడు. లోకమంతా కొట్టుకుపోయినా వాడికి మాత్రం హృదయంలో ఒక రకమైన నెమ్మది ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది వాడికి. ఈ రోజున చాలా మంది మీరు గమనించండి, మనకు మనం ప్రశ్నించుకోవాలి, ఎందుకు నీకు తొందరపాటు, ఎందుకు నీకు టెన్షన్, ఎందుకు నీకు ప్రెషర్, ఎందుకు నీకు స్ట్రెస్, ఎందుకు ఇది చేయలేకపోతున్నా, అది చేయలేకపోతున్నా అని నువ్వు ఫీల్ అవుతున్నావు. పిల్లల మాట వింటలేదు, భర్త మాట వింటలేదు, భార్య మాట వింటలేదు, ఎందుకు నా పరిస్థితులు అయిపోయిందని. ఈ స్ట్రెస్సెస్కి, ఈ ప్రెషర్స్కి అన్నిటి గల కారణం ఏంటంటే మనం దేవుని చిత్తములో నుండి తొలగిపోతున్నందువలననే. దేవుని చిత్తములో తొలగిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళు శ్రమలకి, హింసలకి, ఈ భూ సంబంధమైనటువంటి కష్టాలకి లోనవుతారు. దేవుని చిత్తములో ఉండేటువంటి వాడు ఏమంటాడు, ఎలా ఉంటాడు? దేవుని చిత్తము చేయువాడు నిరంతరము నిలచును. అంటే దేవుని చిత్తంలో ఉండేటువంటి వాడికి అసలే కష్టాలు రావని కాదు, వాడికి వస్తాయి కష్టాలు, కానీ ఆ కష్టాలు ఏం చేస్తాడు, వాడు ఆనందిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు గమనించండి, నాకంటూ ఏ గురి లేదు, ఏ గోల్ లేదు, నాకంటూ ఏ అజెండా లేనప్పుడు అంత నా అజెండా అంతా దేవుని యొక్క అజెండా, నా యొక్క ఉద్దేశాలన్నీ దేవుని ఉద్దేశాలైనప్పుడు నువ్వు చాలా రెస్ట్గా ఉండగలవు. మనం ఏం చేస్తున్నాం అంటే మనకంటూ కొన్ని ఉద్దేశాలు ఏర్పరచుకొని, మనకంటూ కొన్ని ప్లాన్స్ పెట్టుకొని, మనకంటూ కొన్ని ప్రణాళికలు వేసుకొని, మనకంటూ ఒక భవిష్యత్తును మనం నిర్ణయించుకొని వాటి కొరకు ప్రయాసపడుతున్నాం. కాబట్టి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నాం, కాబట్టి మనం చాలా సఫర్ అవుతాం. అందరు ఇల్లు కొనుక్కున్నారండి, నాకు కూడా ఇల్లు లేదు. నా అందరికీ పెళ్ళిళ్ళు అవుతున్నాయి, నాకు పెళ్ళి అవ్వట్లేదు. అసలు నీకు పెళ్లి చేయాలని దేవుడి చిత్తం ఆయన ఉద్దేశంలో ఉందా? అసలు దేవుడేమో నీకు పెళ్ళే చేయొద్దు అనుకున్నాడు, నువ్వేమో పెళ్లి చేసుకో. కొన్నిసార్లు అనుకుందాం దేవుడు పెళ్లి చేయొద్దు అనుకున్నాడు, లేదా కొన్నిసార్లు దేవుడు పెళ్లి చేసిన పిల్లల్ని వద్దు అనుకుంటున్నాడు. నువ్వేం బలవంతంగా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కష్టపడిపోయి ఆ మందులు వాడి, ఈ మందులు వాడి. ఈ మధ్య నాకు మన బైబిల్ క్లాస్లో ఒక ఆయన ఉండేవాడు, ఆయన చెప్పాడన్నమాట, దాదాపు గర్భధారణ కొరకు తన భార్యకు దాదాపు అప్పట్లోనే ఒక 5 లక్షలు ఖర్చు పెట్టాడు. ఆయన కానీ గర్భము, పిల్లలు యెహోవా ఇచ్చు, అది ఇస్తే వచ్చేది తప్ప నువ్వు కష్టపడి సంపాదించుకుంటే వచ్చేది. చాలా మంది దేవుని చిత్తములు లేకపోయినా కానీ కష్టపడి సంపాదించడం, డబ్బు పోతుంది, ఆరోగ్యం పోతుంది. అఫ్ కోర్స్ వాళ్ళు చేసిన ఒక మంచి పని ఏంటంటే ఒక పిల్లలు తెచ్చుకొని పెంచుకుంటున్నారు, అది ఆ ముక్క ఎప్పుడో చేయాల్సింది. అసలు
అందుకే ప్రియులారా చాలాసార్లు కొన్ని గుర్తుపెట్టుకోవాలి, దేవుని చిత్తములో నుండి తొలగిపోతున్నందువలననే మనము కష్టాలు కొని తెచ్చుకుంటున్నాము. దేవుని చిత్తములో నుండి మనం పక్కకి వెళ్ళినందువలననే ఈ రోగాలు జబ్బుల పాలైపోతున్నాము. దేవుని చిత్తమును చేసేవాడు నిరంతరము నిలుస్తాడు. దేవుని చిత్తములో ఉండేటువంటి వాడికి వాడి జీవితం అంతా కూడా వాడి వెలుగు తేజరిల్లుతూ ఉంటుంది. వాడు అంతకంతకు అభివృద్ధి చెందుతుంటాడు. ఈ రోజున చాలా మంది యవనస్తులు దేవుని చిత్తములో నుండి, యవనస్తులు ఏంటి పెద్దవాళ్ళేంటి, దేవుని చిత్తమును కనుగొనకుండా ఈ లోకం యొక్క ఆశలను చూసి మనం ఇప్పుడు మీరు చూసారు ఎంత మంచి మాటలు చెప్పారు. ఇవన్నీ మీ హృదయంలో నుంచి వచ్చాయి, మీరే చెప్పారు ఇవి. కానీ వీటి ప్రకారం మనం ఎంతమందిని జీవిస్తున్నాం చెప్పండి. ఈ చెప్పినటువంటి మనము దీని ప్రకారం బ్రతికితే మన జీవితాలు ఎంత బాగుంటాయి చెప్పండి. దేవుని ఇష్టం అంటాం, అన్ని విషయాల్లో మన ఇష్టమే చేసుకుంటాం. పాటలు రాస్తాం, నా ఇష్టం ఇదిగో నీ ఇష్టముగా చేశారంట. నా ఇష్టం ఇదిగో అంటాం, కానీ ఇది నీ ఇష్టముగానే చేశాను అంటాం, కానీ ఆ పాట పాడేది ఒకటి, జీవించే జీవితం మరొకటి. అందుకని దేవా ఇదిగో నీ ఉద్దేశాలు అంటాం, కానీ అన్ని నువ్వే పెట్టుకుంటావు కదా, అజెండాలు పెట్టుకుంటావు. నేను ఇలా చేయాలి, ఇంత సంపాదించాలి, అయ్యో మనకు పిల్లలు పుట్టిన తర్వాత మరి డబ్బు చాలదు కదా, కాబట్టి ఈ కంపెనీలో మానేసి ఆ కంపెనీలోకి వెళ్ళాలి అని మొత్తం లోకాన్ని వెతుకుతూ ఉంటాం. లోకాన్ని వెతకడానికి, లోకాన్ని వెంటాడి తెచ్చుకోవడం కొరకు నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభా నేను లోకాన్ని వెంటాడుతాను, నువ్వు నాకు హెల్ప్ చేయమని ప్రార్థన చేయొద్దు. అందుకే నేను చెప్తుంటాను, ద సేఫెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ ఈజ్ టు బి ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. ఈ ప్రపంచంలో అన్నిటికంటే అత్యంత క్షేమకరమైనటువంటి స్థలం ఏంటట? ఈ ప్రపంచంలో అత్యంత క్షేమకరమైన స్థలం ఏంటంటే దేవుని చిత్తములో మనం ఉండడమే అది అత్యంత క్షేమకరమైన స్థలము. అత్యంత ప్రమాదకరమైన స్థలం ఏంటి? దేవుని చిత్తము నుండి తొలగిపోవడమే అది అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థలం. ఈ రోజున నీవు అత్యంత ప్రమాదకరమైన స్థలంలో ఉంటున్నావా, లేకపోతే అత్యంత క్షేమకరమైనటువంటి స్థలంలో ఉంటున్నావా? అన్నీ మనమే గోల్స్ పెట్టుకుంటాం, గోల్ సెట్టింగ్ ఉంటుంది. అందుకే చాలా మంది అడుగుతుంటారు, మీ గోల్ సెట్టింగ్ ఏంటి సార్ అని అడుగుతుంటారు. వాట్ ఈజ్ యువర్ గోల్ సెట్టింగ్? వాట్ ఈజ్ యువర్ గోల్ సెట్టింగ్? అందుకే నేను చెప్తున్నా, ఐ డోంట్ హ్యావ్ ఎనీ గోల్స్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యూచర్ ప్లాన్స్. నాకు ఈ సత్యాలు తెలియనప్పుడు, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు అనుకునేవాడిని, ఏమైనా సరే ఇంజనీరింగ్ చేయాలి, పీజీ చేయాలి, మంచి జాబ్ చేయాలి, దేవుని సేవ చేయాలి. అది నేను అనుకున్నాను. నార్త్ ఇండియా వెళ్ళిపోవాలనుకున్నాను, హిందీలో ప్రీచ్ చేయాలనుకో, అది చేయాలి, చాలా ఉద్దేశాలు నాకు చాలా ఉండేవి. కానీ దేవుడు అవన్నింటినీ కూడా బ్రేక్ చేశాడు. నా తలంపులు నీ తలంపులు వంటివి కాదు. అందుకే మన తలంపులన్నింటినీ మనం ప్రక్కన పెట్టి, దేవా నీ తలంపులు ఏంటో నాకు తెలియచేయండి అని మనం ప్రార్థన చేస్తాం. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, మనం చెప్తున్న దేవుని ప్రణాళికలు అంటాం. దేవుని ప్రణాళిక ఏది నెరవేర్చాడు నీ జీవితంలో? దేవుడు ఏ దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి నువ్వు సిద్ధపరుచుకున్నావు? నీవు చెప్పగలం మనం, ఇదిగో ఇది దేవుని ప్రణాళిక, దేవుడు నా జీవితంలో ఆయన క్యారీ చేశాడు, దేవుని ఉద్దేశము నా జీవితంలో ఆయన నెరవేర్చాడు, దేవుని యొక్క ఇష్టం నా జీవితం ద్వారా జరుగుతుంది, ఆయన కోరిక, ఆయన ఆలోచన, ఆయన నేను ఎలా జీవించాలని కోరుతున్నాడో నేను అలా జీవిస్తున్నాను, ఆయన ఉద్దేశాలు నాలో నెరవేర్చబడుతున్నాయి అని మనలో ఎంతమంది చెప్పగలరు? చాలాసార్లు మనం దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఇది చాలా కష్టమైన పని. ఎస్పెషల్లీ యవనస్తులైన వారు అస్సలు అప్పగించుకోవాలి. కొంచెం వృద్ధులైన తర్వాత ఇక్కడ చేసే పని లేక చచ్చినట్టు అప్పగించుకుంటే అది వేరే విషయం. తప్పదు కదా, అప్పటికి వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఇంకా తప్పదు. కాబట్టి ఇంక ఎందుకులే మనం ఇలాంటి పనులు చేస్తే మనకి ఏదో కష్టాలు వస్తాయి, ఆయన మనకి సహాయం చేసేవాళ్ళు కూడా ఎవరు లేట్లే అని చెప్పేసి అప్పుడు భార్యకు సబ్మిట్ అవుతాం, అప్పుడు భర్తకు సబ్మిట్ అయిపోతాం. రోగాల బారిన పడిన తర్వాత భర్తే చూడాలి. ఒకవేళ భర్త ఆరోగ్యంగా ఉన్నాడు అనుకోండి, భార్య బాగాలేదనుకోండి, చచ్చినట్టు లోపడుతుంది, దీనత్వం వస్తుంది. అట్లాంటి దీనత్వం తెచ్చుకోవడం కాదు. నీకు బలం ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే దేవుని యొక్క చిత్తానికి నీవు అప్పగించుకోవాలి. అందుకని ఈ చిత్తములో ఆయన శాసనపరమైన, సార్వభౌమపరమైనటువంటి దేవుని చిత్తం మొదటిది. ఇక రెండవ చిత్తం ఏంటంటే ఆయన రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్, అంటే బయలుపరచబడినటువంటి దేవుని చిత్తం. బయలుపరచబడిన దేవుని చిత్తం, బయలుపరచబడిన దేవుని చిత్తం. మూడవది ఏంటంటే ఇది పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్, అనుమతించిన దేవుని చిత్తం. అనుమతించబడిన దేవుని చిత్తం. ఈ మూడు చిత్తాలు ఉంటాయి. ఇవి చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. ఇవి చాలా చాలా ప్రాముఖ్యమైన. ఏంటంటే చెప్పండి, మూడు. ఒకటి శాసనపరమైనటువంటి, సార్వభౌమాది పరమైన
రహస్యమైన దేవుని చిత్తం, రెండవది బయలుపరచబడిన దేవుని చిత్తం, మూడవది అనుమతించబడిన దేవుని చిత్తం. వీటికి మనం రెఫరెన్స్ ఎక్కడ చూడగలమంటే ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 29వ వచనం. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 29వ వచనం. రహస్యములు రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడు మనవియు మన సంతతి వారి అగునని చెప్పుదురు. చాలు. అక్కడ ఏముంది? చాలా స్పష్టంగా క్లియర్గా ఏమనుంది? చదవండి, మళ్ళీ చదువు మా మాట. ఏమంటే రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. ఆగండి, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనం ఈ ధర్మశాస్త్ర వాక్యములను అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి మనవియు మన సంతతి వారి అగునని. ఇక్కడ ఎన్ని చూడగలం మనం? 2 చిత్తాలు మనం చూడగలం. దేవునికి చిత్తాల్లో 2 భాగాలు చూడగలం. మొదటిది ఏంటి? చూసాం కదా, రహస్యములు దేవుని ఏమన్నా రహస్యములు దేవునికి చెందినవి. అంటే రహస్యపరమైన చిత్తం ఒకటి ఉంది. తర్వాత ఏమన్నాడు? బయలుపరచబడినవి ఆయన మనకు తెలియచేయనున్నాడు. బయలుపరచబడిన వాటిని మనకి తెలియజేస్తాయి, కొన్నిటిని మనకు తెలియజేస్తాయి. అంటే ఏం జరుగుతుంది ఇప్పుడు? చాలా జాగ్రత్తగా నేను ఇక్కడ ఒక డయాగ్రామ్ వేస్తున్నాను. ఈ డయాగ్రామ్ ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. కనబడుతుంది ఇంకా పెద్దగా. చూడండి, ఈ డయాగ్రామ్ తో మనకు అంత అర్థమైపోతుంది. ఇది ఒకటి బ్లాక్ పెన్ లేదు కదా మనకు, ఇది ఒకటి. ఇప్పుడు ఇదంతా జాగ్రత్త, ఇదంతా కూడా దేవుని యొక్క సార్వభౌమాధికారమైన లేకపోతే రహస్యమైన దేవుని చిత్తం. ఇదంతా కూడా మొత్తం దేవుని చిత్తం అన్నమాట. ఇది ఎలా తీసుకోవాలంటే ఇది రహస్య దేవుని చిత్తం, దేవుని చిత్తం. అయితే ఇది మొత్తం సార్వభౌమాధికారమైన చిత్తం అంట. అంటే ఇదంతా కూడా దేవుని చిత్తం. అయితే జాగ్రత్త, దేవుని చిత్తములో దేవుడు మనకంతా బయలుపరచలేదు. దేవుడు ఏం చేశాడు? ఈ చిత్తం అంతటిలో ఆయన మనకి కొంత మట్టికి బయలుపరిచాడు. ఈ చిత్తం అంతటిలో నేను గీస్తున్నాను, ఇంకొక సర్కిల్ గీశాను. ఈ సర్కిల్లో ఏంటంటే ఇంత మట్టికే మనకి దేవుడు బయలుపరిచాడు. మరి మిగతా ఉంది కదా, మిగతాదంతా ఏంటి? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఇదంతా దేవుడి చిత్తం. అయితే దేవుడి చిత్తంలో ఏం చేశాడు? చిన్న సర్కిల్ గీశాను నేను. ఈ మాత్రమే, అంటే ఇందులో ఈ మొత్తంలో ఒక చిన్న సర్కిల్ గీసి కట్ చేశాను. ఈ చిత్తం మాత్రమే మనకి బయలుపరిచాడు. అంటే మరి మిగతాది ఏంటి? ఈ భాగం అంతా ఏంటి? ఇదంతా ఏంటి చెప్పండి? దేవుడు తన చిత్తం ఉంది. అంటే ఈ చిత్తాన్ని ఏం చేశాడు? దేవుడు మనకి రహస్యంగా ఉంచాడు. ఇదని చెప్పడం మనకి. ఉదాహరణకి రాజశేఖర రెడ్డి ఎందుకు చనిపోయాడు ప్రభా చెప్పండి కదా. లేదా మా ఆవిడ చిన్నప్పుడు ఎందుకు చనిపోయింది ప్రభా, పెళ్ళైన వెంటనే చనిపోయింది ఏంటి? దేవుడు కొన్ని నీకు చెప్పడు. మా అమ్మాయి విషయంలో ఎందుకు ఇలా జరిగింది ప్రభా చెప్పడు కొన్ని విషయం. మా అబ్బాయి ఏంటి ప్రభా, వాడికి చదువు అవ్వట్లేదు ఎందుకు, వాడికి ఎందుకు ఈ ఏమంటాడు మూర్ఛ రోగం వస్తుంది వాడికి, కొన్ని చెప్పడు. కొంతమంది మంచి వాళ్ళు, చాలా నీతివంతులు, భక్తిపరులు కూడా యాక్సిడెంట్లో చనిపోతూ ఉంటారు. అయ్యో ఏంటి ఇంత చిన్న వయసులో ఇంత మంచి భక్తిపరుడు, ఇంతమంది నీతిపరుడు ఎందుకు చనిపోయాడు, అవి చెప్పడు దేవుడు. మీకు అర్థమవుతుందా? అంటే దేవుడు తన చిత్తమంతట్లో కొంత చిత్తాన్ని ఆయన రహస్యంగా ఉంచుతాడు, వాటిని మనకు బయలుపరచాడు. ఎందుకు బయలుపరచాడంటే ఒకవేళ నీకు చెప్పినా నీకు అర్థం కాదు, మనం మట్టి బుర్రలం. అందుకే మనం చేసే ఇంకో తప్పు ఏంటంటే దేవుడు బయలుపరచినటువంటి ఆ చిత్తాన్ని పట్టుకొని మనం ప్రార్థన చేస్తాం. ప్రభు ఇదేంటో ప్రభు తెలియచేయండి ప్రభు, ఈ మర్మాన్ని నాకు చెప్పండి ప్రభు అని పట్టుకొని సంపుకు తింటాం దేవుడు. అర్థమవుతుంది మీ అందరికీ? ఇది ఎట్లా ఉంటుందంటే ఆదాముకి ఎంతమంది పిల్లలు, ఎంతమంది కుమారులు? చాలా మంది ప్రశ్న అడుగుతుంటారు. ఆదాముకి కయ్యను హేబెలు ఇద్దరు ఉన్నారు.
అవునా? మరి ఇప్పుడు హేబెలు చనిపోయాడు, కయ్యను ఉన్నాడు. కయ్యను ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? తర్వాత ఆయనకి ఎవరు పుట్టారు? షేతు పుడతాడు. ఆదాముకి తర్వాత షేతు పుడతాడు. తర్వాత ఇప్పుడు షేతేనా? షేతు పుడతాడు. తర్వాత ఇప్పుడు మీరు గమనించండి, షేత కాదు, చూడండి అది కాను 5వ అధ్యాయం 4వ అధ్యాయం షేతే వెరీ గుడ్. 4:25లో ఉంటారు. మరి అతనికి షేతు అనే కుమారుడు పుడతాడు. తర్వాత ఇప్పుడు గమనించండి, మరి కయ్యను ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అంటే, మరి అప్పటికి ఆడపిల్లలు లేరు కదా. మరి హేబెలు, కయ్యను, షేతు ముగ్గురు మగపిల్లలు ఉన్నారు. మరి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు కయ్యను? ఇట్లాంటి ప్రశ్నలు మనకు వస్తుంది. అంటే దేవుడు అప్పటికి ఆదాముకు చాలా మంది పిల్లలు ఉన్నారు, కానీ అందరి పిల్లలను గురించి బైబిల్ గ్రంథంలో దేవుడు మనకి రివీల్ చేయలేదు. కొన్ని విషయాలని దేవుడు గుప్తంగా ఉంచాడు, కొన్నింటిని దాచిపెట్టాడు. కాబట్టి దేవుడు దేన్నైతే దాచిపెట్టాడో దాన్ని కనుగొనడానికి మనం ప్రయత్నం చేయాలి. మీకు అర్థమైంది కదా? మరి కయ్యను భార్యకి ఎలా వచ్చింది అది నీకు అనవసరం. వేరే వాళ్ళ భార్య గురించి నువ్వు పట్టించుకోకూడదు. పక్కడి భార్య గురించి నీకెందుకు? నీ భార్య గురించి నువ్వు చూసుకో. మీకు అర్థమవుతుందా? అంటే ఇవి దేవుడు కొన్ని చిత్తాలు బయలుపరచలేదు. కొన్నిసార్లు బైబిల్లో కొన్ని ఉండవు అనమాట. లేని వాటిని పట్టుకొని దాన్ని ఏం చేస్తుంటారంటే సాగదీసి దీని అర్థం ఏంటి, దాని అర్థం ఏంటి, మరి ఇక్కడ ఇలా జరగాలి కదా, అలా జరగాలి కదా. దేవుడు కొన్ని బయలుపరచలేదు. కొన్ని మధ్య ఆయన చెప్తున్నాడు, డైనోసార్స్ అని ఉంటారు కదా, డైనోసార్స్ ఉన్నావని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ బైబిల్లో డైనోసార్ ఉందనే విషయం మనకు ఉందా? బైబిల్లో? బైబిల్ చెప్పట్లేదు డైనోసార్ అనేటువంటి జంతువు బైబిల్లో ఉన్నట్టు మనకి తెలియదు. కానీ మరి డైనోసార్స్ ఉన్నాయా లేవో ప్రభు ఉపవాసం ఉండి ప్రార్థన చేసాం అనుకో, దేవుడు దాని గురించి నీకు చెప్పడు. అంటే అర్థం ఏంటి? దేవుడు కొన్ని విషయాలు చెప్పడు. ఉదాహరణకి, ప్రభు నాకు ఎందుకు క్యాన్సర్ వచ్చింది, నాకెందుకు వచ్చింది అడగొద్దు. నువ్వు చెప్పడు దేవుడు కొన్ని విషయాలు. వచ్చింది అనుభవించి అంతే. నేను నేర్పించే పాఠాలు ఎందుకు వచ్చిందని అడగదు. మీకు అర్థమవుతుందా? అంటే దేవునికి ఒక ఏముంది, రహస్యమైనటువంటి చిత్తం ఒకటి ఉంది. ఆ చిత్తాన్ని దేవుడు మనకు బయలుపరచాడు. ఒకవేళ చెప్పినా మనకు అర్థం కాదు. ఎల్కేజీ పిల్లోని పట్టుకొని వాడికి 10th క్లాస్లో ఉండేటువంటి ట్రిగ్నామెట్రీ లెక్కలు చెప్పామనుకో, అర్థమవుతా? ట్రిగ్నామెట్రీ త్రికోణమితి అంటే tan θ = cot θ, cot θ = cos θ / sin θ, sin θ cosecant θ, tan θ, cot θ. తెలుసా అంటే నీకు? ఆ మాత్రం తెలియదురా, ఎందుకు తెలుసుకోరా? ఒకవేళ వాడు చెప్పమని అడిగాడు అనుకోండి, 10th క్లాస్ వాడు చదువుతుంటే వచ్చేసి అంకుల్ ఇదేంటి అని అడిగాడు అనుకోండి, నీకు వద్దులేదా, నీకు తెలియదురా అంటాం లేదా? అంతేగాని కోసికంట్ ఏంటో తెలుసా? 1/sin θ = cosecant θ, 1/cos θ = cot θ అని చెప్తే వాడికి ఏమర్థం అవుతుంది? మనకు అర్థం కాదు. ఈవెన్ మీలో కూడా, మీరు డిగ్రీ చదివిన వాళ్ళకు కూడా, నేను ఇంజనీరింగ్లో ఉండేటువంటి 4 year సిరీస్ అని ఒక మ్యాథ్స్ ఉంటుందా, ఇంజనీరింగ్లో ఉంటుందా? 4 year సిరీస్ మీకు తెలుసా? ఇంటర్మీడియట్ చదివేవాడి దగ్గరకు వచ్చేసి ఇది ఒక 4 year సిరీస్ 1/SSI, S1, S2, S3, S4, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ సిరీస్ ఇన్ఫినిటీ అని చెప్పాను అనుకో, అదే దుఃఖం ఒక వేసుకుంటారు. అంటే అర్థం ఏంటి? మనకు తెలియని వాటిని మనము దేవుణ్ణి అడగొద్దు. అంటే కొన్ని విషయాలను దేవుడు ఏం చేశాడు? రహస్యంగా ఉంచాడు. ఇవి ఎప్పుడు బయలుపరుస్తాడు ఆయన? మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత అప్పుడు మనకి బయలుపరుస్తాడు. అర్థమవుతుందా? అది రహస్యం. ఇప్పుడు ఇది జాగ్రత్త వినండి. ఇదంతా కూడా ఏంటి? నేను ఇట్లా గీతలు గీసాను చూడండి, ఇదంతా కూడా రహస్యమైన దేవుని చిత్తము. మరి ఎంత బయలుపరచాడు మనకి? ఇది బయలుపరచబడిన చిత్తం. ఈ బయలుపరచబడినటువంటి చిత్తం అన్నాడు కదా, బయలుపరచబడినవి మనకును మన పిల్లలకు ఇచ్చాడు. బయలుపరచబడిన చిత్తం ఏంటి అనంటే, ఈ బయలుపరచబడినటువంటి చిత్తం అంతటిలో మళ్ళీ 2 రకాలు, మళ్ళీ ఒక రకం ఉంటుంది. ఈ బయలుపరచబడినటువంటి బయలుపరచబడిన చిత్తం ఏంటి? దేవుని యొక్క వాక్యము. అంటే వాక్యములో ఉన్నదంతా కూడా దేవుడు బయలుపరచబడిన చిత్తము క్రిందికి వస్తుంది. దేవుని యొక్క చిత్తాన్ని కొంతవరకు బయలుపరిచాడు. ఎంత బయలుపరిచాడు? బైబిల్ అంతా బయలుపరిచాడు. కాబట్టి ఇప్పుడు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే ఏ చిత్తం తెలుసుకోవాలి? బైబిల్లో ఉన్న దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి తప్ప బైబిల్లో చెప్పనటువంటి దేవుని చిత్తాన్ని కనుగొనడానికి ప్రయత్నాలు చేయొద్దు. మీరు ఐన్స్టీన్ అవ్వద్దు, జాన్ న్యూటన్ అవ్వద్దు. అర్థమవుతుందా? మీరు ఆల్ఫ్రెడ్ లవ్ అయిపోవద్దు. మైకల్ ఫ్యారడేస్ లాగా అయిపోయి నేను కొన్ని సూత్రాలు కనుక్కుంటానని మీరు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు అయిపోవద్దు.
న్యూటన్ లాగా యాపిల్ కిందకి పడింది దీన్ని కనుక్కుందామని అనొద్దు. అట్లా ఆలోచించేవాడు ఎవరు లేడు. ఎప్పుడు పడుతుందో చూస్తాడు. అసలు పడకముందే తెంపుకుంది తినేస్తాడు. అవునా కదా? అంతసేపు చూస్తారా? ఇప్పుడు ఇక స్వీట్లు పెట్టాను అనుకోండి, కుంకుమలాంటి స్వీట్లు పెట్టాను అనుకోండి, ఒక నిమిషం పిల్లలు ప్రార్థన చేసుకుంటాను అనుకోండి, ఈ కళ్ళు మూసుకున్న లోపల మొత్తం అయిపోతాయి. ఆకలేసినోడు ఉండడు. ఎందుకని గమ్ము తీసుకొని 4-5 తినేస్తా ఉంటాం మనం సైంటిస్టులు మనం. అందుకని దేవుడు బయలుపరచబడిన చిత్తం అంటే ఏంటి? వాక్యంలో బయలుపరిచాడు. ఈ బయలుపరచబడినటువంటి చిత్తంలో మళ్ళీ ఇంకొక భాగం చెప్పాను. ఏంటి? ఇంకొక భాగం. ఏ భాగం ఇది? అనుమతించబడిన చిత్తం. ఈ చిత్తం ఏంటి? ఇది బయలుపరచబడిన చిత్తం. ఇదేంటనమాట? అనుమతించిన చిత్తం. అనుమతించిన చిత్తం అంటే జాగ్రత్త వినండి. ఇప్పుడు రహస్యమైన చిత్తం ఎవరికి చెందింది? దేవునికి చెందింది. బయలుపరచబడిన చిత్తం ఎవరికి చెందింది? విశ్వాసులైనటువంటి వారికి. లేకపోతే యూనివర్సల్, ఒక విధంగా చెప్పాలి. విశ్వాసులనే కాదు, యూనివర్సల్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ దేవుడు బయలుపరిచాడు. అంటాడు కదా రోమపత్రిక 1:18-19 అంటాడు కదా, దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అదంతయు దేవుడు వారికి విశదపరచను. రోమా 1:19 ఏమన్నాడు? దేవుని గూర్చి వారికి తెలియశక్యమైనది ఏదో దేవుడు వారికి ఏం చేశాడు? విశదపరిచాడు. అంటే దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు తన యొక్క చిత్తం అంతటిని యూనివర్సల్గా అందరికీ తెలియజేశాడు. రహస్యమైన చిత్తము అది దేవునికి మాత్రమే తెలుసు. బయలుపరచబడినటువంటి చిత్తము మానవాళందరికీ. ఇక అనుమతించిన చిత్తం ఏంటంటే ఇది వ్యక్తిగతమైనది, వ్యక్తిగతంగా తెలియజేస్తారు. అర్థమవుతుంది క్లాస్ మీకు? పర్వతున్నాను లేదు, కొంచెం స్లో అయినా పర్వాలేదు, ఇంతే అయిపోయింది. దీన్ని ఒక 2-3 మాటలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా, ఇది ఎక్స్ప్లెనేషన్ చాలా ఇంపార్టెంట్. ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి. అంటే ఏంటిది? మొత్తం ఓవరాల్గా దేవునికి అంటూ ఒక చిత్తం ఉంది. ఇప్పుడు గమనించండి, అనుమతించిన చిత్తము, బయలుపరచబడిన చిత్తం కూడా ఎవరి చిత్తంలో, ఎవరి చిత్తం క్రింద ఉంది? మళ్ళా దేవుని చిత్తము, సార్వభౌమాధికారమైన చిత్తములో ఉంది. అంటే అర్థం ఏంటి? ఒకవేళ దేవుడు ఏదైనా అనుమతించినా కానీ అది దేవుని యొక్క సార్వభౌమాధికార చిత్తము నుండి పోదు. ఉదాహరణకి ఇప్పుడు చూడండి, బయలుపరచబడినటువంటి చిత్తం. బయలుపరచబడినటువంటి చిత్తం అంటే బయలుపరచబడిన చిత్తం అనేది ఏంటి? యూనివర్సల్కి అందరికి ఇచ్చాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, సృష్టిని స్టడీ చేయాలి, దేవుడు ఏంటో తెలుసుకోవాలి, దేవుడి దగ్గరికి రావాల్సిందంతే. అది బయలుపరచబడిన చిత్తం. ఇది అందరికన్నా. ఈ అనుమతించిన చిత్తం ఎవరికి? ఇది వ్యక్తిగతంగా కొందరికి. వ్యక్తిగతంగా కొందరికి అంటే ఏంటి? ఈ అనుమతించిన చిత్తంలో ఎలా ఉంటుందంటే, జాగ్రత్త, ఈ అనుమతించిన చిత్తంలో మళ్ళీ 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాం. ఏ విషయంలో దేవుడు అనుమతిస్తాడు, ఏ విషయంలో మనము డెసిషన్ తీసుకోవడానికి దేవుడు అనుమతిస్తాడంటే తన చిత్తంలో, ఒకటి మన ఫ్యామిలీ గురించి. అర్థమవుతుందా? మన ఫ్యామిలీ గురించి, లేకపోతే మన లైవ్లీహుడ్ గురించి, అంటే మన జీవనోపాధి గురించి. అర్థమవుతుందా? మన ఫ్యామిలీ గురించి, మన యొక్క జీవనోపాధి గురించి, లేకపోతే మనం మిగతావి మన మ్యారేజెస్ ఇలాంటి వాటి గురించి, అంటే కుటుంబాన్ని ఎలా నడపాలి, ఎలా జీవనోపాధి కలిగి ఉండాలి, ఎలా పెళ్లి చేసుకోవాలి, తర్వాత మిగతావన్నీ కూడా, ఏవి కొనాలి, ఏవి తినాలి, తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఇదంతా కూడా దేవుడు ఏం చేస్తుంటాడు? అనుమతించే చిత్తంలో పెట్టాడు. అంటే ప్రతిదానికి ప్రభా ఎవరిని పెళ్లి చేసుకోవాలో నాకు అమ్మాయిని చూపిస్తేనే నేను చేసుకుంటాను అనకూడదు. కాదు, చాలా మంది ఏం చేస్తారంటే ప్రభా నిశ్చితమైనటువంటి అమ్మాయిని చూపించానంట. అంటే ఏంటిది? ఈ అమ్మాయిని చూపించేంత వరకు వీడు పెళ్లి చేసుకోడు అనమాట. అంటే దేవుడు చూపించాలి, దేవుడు చిత్తమైతేనే చేసుకుంటాను అలాంటిది ఉండదు. గుర్తుపెట్టుకోండి, పెళ్లి చేసుకోవడానికి దేవుడు ఏం చేశాడు? మీకు ఫ్రీ విల్ ఇచ్చాడు అనమాట. మీకు అర్థమైందా? కానీ విత్ ఇన్ ద బౌండరీ, బయలుపరచబడినటువంటి ఆ బౌండరీలోనే నీవు స్వతహాగా నీకు ఇష్టమైనటువంటి అమ్మాయిని నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. నీకు ఇష్టమైన అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవచ్చు అనుకుంటే, నేను వెళ్ళిపోయి అనుష్కాన్ని సెలెక్ట్ చేసుకుంటే కుదరదు. అర్థమైందా? నాకు తమన్నా వస్తే నాకు పర్వాలేదు అనుకుంటే కుదరదు. అర్థమైందా? ఫలానా అమ్మాయి ఉంది, రమాప్రభ ఉంది, నేను చేసుకుంటానంటే కుదరదు. అంటే ఇష్టం వచ్చిందంటే ఎందుకంటే మనోళ్ళు చాలా తెలివైన వాడు. ఎవరైనా సెలెక్ట్ చేసుకోమంటే ఎవరైనా సెలెక్ట్ చేసుకున్నాడు. అలాంటి ఒక భిక్షగతి ఉంటుంది కదా రోడ్డు మీద, ఆమెను సెలెక్ట్ చేసుకోమను. అర్థమైంది? అంటే మళ్ళీ గమనించాను. అందుకనే అనుమతించిన చిత్తం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యం యొక్క బౌండరీస్ కింద ఉండేటువంటి ఆ బౌండరీస్ లోనే యూ కెన్ సెలెక్ట్ ఎనీవన్. ఆ బౌండరీస్ లోనే నువ్వు ఏ ఉద్యోగానికి వెళ్ళాలి, ప్రభా నీ చిత్తం ఏంటో, ఈ ఉద్యోగానికి వెళ్ళాలా వద్దని
కొంతమంది ప్రార్థన చేస్తుంటారు, దేవా నీ చిత్తం అయితే ఇది జరిగించు, నీ చిత్తం కాకపోతే తీసేయి అని అంటారు. అది తప్పు. దేవుడు ఎప్పుడు కూడా బలవంతంగా నీతో ఒక పని చేయడు. దేవుడు ఏం చేస్తాడంటే నీ ముందు పెడతాడు. ఆయన మేలును కీడును, జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను, నీవు ఏమి కావాలనో కోరుకో. అంటే ఏంటి? నీ ఫ్రీ విల్ని నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి. దేవుడు నీకు ఒక స్వేచ్ఛనిచ్చాడు. ఈ స్వేచ్ఛను నువ్వేం చేయాలి? నువ్వు ఎక్సర్సైజ్ చేసి, అంటే నీ స్వతహాగా దాన్ని చూస్ చేసుకోవచ్చు. ఆ ఫ్రీడమ్ ఇచ్చాడు దేవుడు. అంటే ఫలాని అమ్మాయి నేను చేసుకోవాలనుకుంటున్నాను ప్రభా, నువ్వు చేసుకున్నటువంటి అమ్మాయి బయలుపరచబడినటువంటి దేవుని యొక్క వాక్యం అనే బౌండరీ కింద ఉన్నదా? ఆ బౌండరీ కింద ఉన్నప్పుడు దెన్ యూ కెన్ గో దేర్ అండ్ సెలెక్ట్. అంటే ఏమై ఉండాలి? ఆ బౌండరీ ఏం చెప్తుంది మనకి? విశ్వాసకి అవిశ్వాసతో పొత్తు ఎక్కడిది? అంటే ఒక విశ్వాసి అవిశ్వాస దగ్గరికి వెళ్ళి నాకు ఫ్రీడమ్ ఉందని చెప్పేసి అవిశ్వాసాన్ని పెళ్లి చేసుకోవద్దు. ఒక బౌండరీ ఏం చెప్తున్నాడు? ఒక విశ్వాసి ఒక అవిశ్వాసాన్ని చేసుకోవచ్చు, ఒక విశ్వాసి ఒక అవిశ్వాసాన్ని చేసుకోకూడదు. విశ్వాసనే చేసుకోవాలి. కాబట్టి అలాంటి విశ్వాసులు ఎవరుంటే వాళ్ళని నువ్వు సెలెక్ట్ చేసుకొని నువ్వు ప్రేయర్ చేసుకొని నువ్వు వెళ్ళిపోయి నీ డెసిషన్ తీసుకొని చేసుకోవచ్చు. ఏ జాబ్ చేయాలి ప్రభా, ఒకవేళ నీ చిత్తం కాకపోతే దీన్ని తీసేయండి ప్రభా అని మనం ప్రార్థన చేయకూడదు. నీ చిత్తమైతే ఇది ఇవ్వండి ప్రభా అని ప్రార్థన చేయడం కాదు. దేవుడు నీకు ఫ్రీడమ్ ఇచ్చాడు, అనుమతించాడు. అనుమతించబడినటువంటి చిత్తములో నీ కుటుంబాన్ని ఎలా నడిపించాలి, నువ్వు ఏ వంటలు వండాలి, ఏ వస్తువు కొనుక్కోవాలి, ఏది కొనకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు అనేది ఈ బయలుపరచబడినటువంటి దేవుని చిత్తం అనేటువంటి బౌండరీస్ కింద నీవు నీ ఫ్రీ విల్ని ఎక్సర్సైజ్ చేయాలి. ఇది అర్థమైందే కాలేదు? మీకు అర్థం? పిల్లల్ని ఏ స్కూల్లో చేర్పించాలి ప్రభా, ఏ స్కూల్లో చేర్పించాలి, ఏ కాలేజీలో చేర్పించాలి, ఏం చదివించాలి, నీ చిత్తం ఏంటో తెలియజేయండి ప్రభు అని కాదు. ఆల్రెడీ దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచాడు. లోకాన్ని వెతికి లోకాన్ని వెంటాడే పద్ధతి కాదు అని దేవునికి వాక్యం చెప్తుంది. ఏమన్నాడు? మీరు మొదట నా రాజ్యమును నీతిని వెతకండి, లోకమునైనను లోకములు ఉన్న వాటినైనను మీరు ప్రేమించదు. ఆ విధంగా ఆ కండిషన్స్ కింద నువ్వు ఏ స్కూల్లోనైనా చేర్పించవచ్చు, ఏ చదువైనా చదివించవచ్చు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలంటే దేవుని యొక్క బయలుపరచబడినటువంటి చిత్తము క్రిందనే మనం వాటిని చేయాలి. మీకు అర్థమైంది కదా ఇప్పుడు మీకు? సో ఏ ఉద్యోగం చేయాలి, ఏ చదువు చదవాలి, ఏ కంపెనీలో చేరాలి, ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, లేక ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, ఏ ఇల్లు కట్టాలి, ఏది కొనాలి, ఏది కొనకూడదు, ఎంత డబ్బు పోగు చేసుకోవాలి, లేకపోతే ఎంత పెద్ద ఇల్లు కట్టాలి, ఎంత చిన్న ఇల్లు కట్టాలి, ఇవంతా కూడా దేవుడు మన చిత్తానికి వదిలేశాడు. అయితే ఒకటేంటి, మన చిత్తానికి వదిలేశాడంటే నీకు నచ్చినట్టు కాదు. అర్థమవుతుందా? నీకు నచ్చినట్టు అంటే ఏంటి? అది దేవుని యొక్క వాక్యానుసారముగా ఉందా లేదా, దేవుడు బయలుపరచబడినటువంటి అనుమతించబడిన చిత్తంలో అది ఉందా లేదని గ్రహించి దానికి అనుగుణంగా మనం డెసిషన్స్ తీసుకోవాలి. అన్నాడు కదా, జీవమును మరణమును నీ ఎదుట ఉంచున్నాడు. సెలెక్ట్ చేసుకోవాల్సింది నువ్వు. దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే మనల్ని ఆయన ప్రోత్సాహపరుస్తాడు తప్ప మనతో బలవంతముగా తీర్మానం చేసేటట్లు ఆయన మనల్ని బలవంత పెట్టేవాడు కాదు. మీకు అర్థమవుతుందండి? అంటే దేవుడు ఎలాంటి వాడంటే మనము స్వేచ్ఛగా దేవుణ్ణి ప్రేమించాలని కోరుకుంటున్నాడు తప్ప బలవంతంగా దేవుణ్ణి ప్రేమించాలని దేవుడు కోరుకునేవాడు. సో ఇది 3 రకాలైనటువంటి దేవుని యొక్క చిత్తం అన్నమాట. సో ఈ చిత్తాన్ని మనందరం కూడా అర్థం చేసుకొని ఆయన కొన్నిసార్లు పర్మిట్ చేస్తుంటాడు. అంటే కొన్నిసార్లు ఏంటివి, కొన్నిటిని ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఉదాహరణకి మనం అనుమతించిన చిత్తంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోకూడదు. అంటే ఆయన యొక్క రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్లో ఉన్నప్పటికీ నువ్వేం చేస్తావంటే కొన్నిసార్లు పొరపాటున ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. అంటే యాక్చువల్లీ ఈ పిల్లని చేసుకోకూడదు, కానీ నువ్వు కొన్నిసార్లు బై మిస్టేక్గా నువ్వు పిల్లని పెళ్లి చేసుకున్నావు. ఈ పెళ్లి చేసుకున్నంత మాత్రాన్ని నువ్వు దేవుడి చిత్తం నుంచి తొలగిపోయేవాడడానికి వీల్లేదు. ఒకవేళ నువ్వు పొరపాటున ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నా అంటే నీవు తొందరపడి, అంటే దేవుని యొక్క వాక్యం యొక్క బౌండరీస్లో నిజంగా ఉండి చేసుకుంటే కనుక నువ్వు పొరపాటు చేయవు. చాలా మటుకు మనం ఏం చేస్తుంటామంటే మనము దేవుని యొక్క వాక్యము బౌండరీస్లో కాకుండా ఈ లోకం యొక్క ప్రభావము చేత మనము పురికొల్పబడిన వారమై మన సొంత నిర్ణయాలు మనం తీసుకుంటాం. మీకు అర్థమవుతుందా? మన సొంత నిర్ణయాలు చేసుకోండి. ఎందుకంటే లోకం చాలా అట్రాక్టివ్ ఉంటుంది కదా, ఆకర్షణ చూస్తాం. మా ఊర్లో ఒక ఆయన ఉండేవాడు, ఒక అమ్మాయి ఉండేది మా ఇంటి పక్కనే. ఆ అమ్మాయి ఏం చేసిందంటే మా ఇంటి ముందు నుంచి ఊరి పని చేసుకునేది. మా ఇంటి ముందు నుంచి ఒకడు చాలా పొడుగు ఉండేవాడు, చాలా హైట్ ఉండేవాడు, 6 feet హైట్ ఉండేవాడు. 6 feet హైట్ ఉండి
కొంచెం నల్లగా ఉండగానే కొంచెం మెల్లి కళ్ళు అంటే గుడ్డి కళ్ళు పోయింది. బట్ జుట్టు బిట్టు చాలా బాగుండి చాలా హైట్గా ఉండి మా ఇంటి ముందు నడుచుకుంటూ పోతుండేవాడు. అప్పుడు ఆవిడ వచ్చేసి మా అమ్మకి చెప్తుండేది, అక్క అక్క ఇట్రా ఇదిగో ఆయన చూడు ఎలా ఉన్నాడు, రెడ్డి సాబు లాగే ఉన్నాడు. అంటే రెడ్డి సాబు అంటే మా ఊర్లో ఒక రెడ్డి సాబు ఉన్నాడు. ఆయన చాలా అందగాడు, చాలా బాగుంటాడు, చాలా ఊర్లో చాలా ఫేమస్ అనమాట, మంచి రాజకీయ నాయకుడు. అయితే ఈ అమ్మాయి ఏం చేసేదంటే వచ్చినప్పుడు చూడక్క అదిగో రెడ్డి సాబు లాగా ఉన్నాడు కదా, రెడ్డి సాబు లాగా ఉన్నాడు, ఆయన నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మొత్తం మీద ఆయన ఇప్పుడు ఏమిటి పెళ్లి చేసుకుంటాడు. ఆ రెడ్డి సాబు ఏం చేశాడు, మక్కిలెర కొట్టేవాడు రోజు పొద్దున మధ్యాహ్నం రాత్రి 3 పూట దంచేశాడు. అప్పుడు మా అమ్మ అన్నది, ఏమీ రాజమని రెడ్డి సాబు అన్నావు కదని ఎట్లా ఉన్నాడు మీ రెడ్డి సాబు అంటే, ఓ వాడింట్లో మన్నుపడా, వాడి కడుపు కొయ్యా, నన్ను చంపుకు తింటాడు అక్క అని చెప్పి వదిలేసింది చివరికి. మనకి దేవుడు అనుమతిస్తాడు కొన్నిసార్లు, చివరికి ఈ మధ్య దేవుడు నమ్ముకుంది అనుకోండి, చెప్తున్నాను. అంటే దేవుడు కొన్నిసార్లు అనుమతిస్తాడు, నీ ఇష్టం, నీకు రెడ్డి సాబు లాగా ఉన్నాడు వెళ్ళు ఆయనతో. ఓ చాలా అనుష్కలా కనబడుతున్నది ఈ అమ్మాయి, వెళ్ళిపోం. ఒక తల్లిదండ్రులు చెప్తుంటారు వద్దమ్మంటే వినరు వీళ్ళు. కొన్నిసార్లు ఆస్తులు చూస్తారు, కొన్నిసార్లు అంతస్తులు చూస్తారు, కొన్నిసార్లు కులాన్ని చూస్తాం మనం. అంటే అందుకని మనందరం కూడా ఏం చేస్తుంటామంటే మన కులములో ఉన్న అమ్మాయే కావాలి, మన చదువుకు తగినటువంటి అబ్బాయి లేక అమ్మాయే కావాలి. ఈ జబ్బు చాలా మంది క్రైస్తవుని పట్టి పీడిస్తుంది. అందుకే మనకి కష్టాలు, అందుకే మనకు దుఃఖం. పిల్ల కాయం అంతే, మిగతావన్నీ ఉన్నా లేకపోయినా మనకు సంబంధం లేదు. పిల్లోడు కాయం అంతే, డబ్బులు ఉన్నాయా లేవా, అందం ఉందా లేదా అనవసరం. ప్రభా ఇదిగో నీ వాక్య బౌండరీలో నువ్వు రివీల్డ్ యొక్క వీళ్ళ ప్రకారము నాకు ఈ అమ్మాయి నచ్చింది, లేక ఈ అబ్బాయి నచ్చాడు, నాకు చాలు ప్రభా, ఇక మిగతా అంతా నీ ఇష్టం. డబ్బులు ఇచ్చావా పర్వాలేదు, దాని ప్రకారం చేసుకుంటాను, ఇవ్వకపోయినావా అట్లాగే చేసుకుంటాను. దేవుడు అడగడం, నువ్వు ఎందుకు పెళ్లికి ఇంత ఖర్చు పెట్టావు, ఎందుకు తక్కువ ఖర్చు పెట్టావు. ఆయన రివీల్డ్ వీల్లో ఉంది. అంటే రివీల్డ్ వీళ్ళు మనకు తెలిసిపోద్ది, ఇంత ఖర్చు పెట్టడం అవసరమా నీకు. నిజంగా నువ్వు దేవుని యొక్క హృదయానుసారమైన మనిషి అయితే నీకు అర్థమైపోతుంది. అందుకే దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తామంటే, ఇప్పుడు అమ్మాయి ఏం చేసింది, రెడ్డి సాబు అని ఎండబడింది చేసుకుంది. దేవుడు ఏం చేశాడు, ఆ రెడ్డి సాబు మక్కిలేరు కొట్టిన తర్వాత నేర్చుకోవాల్సిన పాఠం నేర్చుకున్న తర్వాత దేవుడు మళ్ళీ తీసుకొచ్చాడు. మనల్ని కూడా దేవుడు ఏం చేస్తారంటే మనం మాట వినే రకాలంట. కొన్నిసార్లు మనం తప్పుదారులు వెళ్తుంటే దేవుడు అనుమతిస్తాడు. జాగ్రత్త వినండి, దేవుడు అనుమతిస్తాడు. అనుమతించిన తర్వాత ఏం జరుగుతుందంటే అక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠాలన్నీ నేర్చుకునేంత వరకు దేవుడు వదిలేస్తాడు. ఆ పాఠాలు నేర్చుకున్న తర్వాత మరలా మనల్ని దేవుడు వెనక్కి తీసుకొస్తాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే నేర్చుకోవాల్సిన పాఠం మంచిగా చెప్పినప్పుడు వినం మనం. కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు, నష్టాలు జరిగినప్పుడే మనం మాట వింటాం. ఇది అనుమతించబడినటువంటి దేవునికి చిత్తం. కాబట్టి ఈ విధంగా మనం ఏం చేయాలంటే, మనం ఒక వస్తువు కొన్నా కానీ, ఏదైనా తినాలనుకున్నా కానీ, ఏదైనా చేయాలనుకున్నా కానీ సమస్తము కూడా దేవుని యొక్క చిత్తంలో చేయాలి. అర్థమైందండి? అందుకే ఇలాగా దేవుని చిత్తమును చేయవాడు నిరంతరము నిలుచును. అయితే దేవుని చిత్తం చేయడానికి వినండి, దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి మనం, దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలనే దానికి ఒక్క మాట నేను ఆన్సర్ చెప్తాను, ఒకే ఒక మాట. అసలు దేవుని చిత్తాన్ని ఎలా ఎరగాలి అంటే, ఆయన రహస్య చిత్తం దేవుడు ఎవరికి చెప్పడు, అది తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయదు. రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్ ఎలా తెలుస్తుంది? బైబిల్ గ్రంథాన్ని మనం ఏం చేయాలి, బాగా చదవాలి. చదువుతారు చాలా మంది, చదవడం కాదు, చాలా మంది చదువుతూనే తప్పులు చేస్తున్నారు కదా. వాక్యం వింటూనే తప్పులు చేస్తున్నాము, ప్రసంగాలు వింటూనే తప్పులు చేస్తున్నాం. అందుకని ఈ రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్ని, బయలుపరచబడినటువంటి దేవుని వాక్యాన్ని మనం బాగా చదివి నువ్వు ఆ వాక్యానికి లోబడుతూ ఉంటే అనుమతించబడిన చిత్తములో నువ్వు తప్పులు చెయ్యవు. అర్థమవుతుందా? తప్పులు చెయ్యవు. దేవుడు నీకు ఒక పాఠం నేర్పించాల్సిన పని లేదు. బయలుపరచబడినటువంటి చిత్తాన్ని బాగా తెలుసుకొని దానికి లోబడాలి. ఫస్ట్ లోబడాలంటే ఏం చేయాలి? ఈ విధంగా మనం దేవుని యొక్క చిత్తాన్ని పరిపూర్ణంగా కనుక మనం అనుమతించిన చిత్తము లేక బయలుపరచబడినటువంటి చిత్తాన్ని మనం బాగా తెలుసుకోవాలంటే మనందరం చేయాల్సినటువంటి ఒకే ఒక పని, ఒకే ఒక సూత్రం చెప్తాం. The more you spend the time with your God, the more you know about Him or about His will. అంటే మనం ఎంత ఎక్కువగా దేవునితో మనం గడిపితే అంత ఎక్కువగా ఆయన పరిపూర్ణమైన చిత్తం ఏంటో మనకి బాగా అర్థమవుతుంది, తెలిసిపోతుంది. అంటే మనలో ప్రాబ్లం ఏంటి? మనం చాలాసార్లు మిస్టేక్స్ చేయడానికి గల కారణం ఏంటంటే ఆయన పరిపూర్ణమైనటువంటి చిత్తాన్ని మనం తెలుసుకోము. ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం అంటే ఆయనతో మనం గడపనందువలన. అందుకే అందరికీ ఒకే సూత్రం. దీనికి చాలా మంది చెప్తుంటారు, రకరకాలైన ప్రిన్సిపల్ చెప్తారు, అవన్నీ తర్వాత. కానీ ప్రధానమైనది ఏంటంటే
దేవునితో సన్నిహితమైన సంబంధములో జీవించడం నేర్చుకోండి. అప్పుడు దేవుని పరిపూర్ణమైన చిత్తం ఏంటో మీకు తెలిసిపోద్ది. అది తెలిసిపోద్ది, నీకు తెలిసిపోద్ది. వీడిని చేసుకోవాలి, ఈ పిల్లలు చేసుకోకూడదు, వీడిని చేసుకోవాలి, ఈ వస్తువు కొనొచ్చు, ఇది కొనకూడదు, ఇది దేవునికి ఇష్టం, ఇది ఇష్టం లేదనేది నీకు తెలిసిపోద్ది. ఎప్పుడు తెలిసిపోద్ది? ఆయనతో సన్నిహితమైన సంబంధంలో జీవిస్తాం. ఈ రోజున మనం ఆయనతో సన్నిహితమైన సంబంధంలో జీవించినందువలన మనకు దేవుని యొక్క చిత్తం ఏంటో తెలియదు. అందుకే చాలా పొరపాట్లు చేస్తాం. సన్నిహితమైన సంబంధంలో జీవించడం ఎట్లు అని మళ్ళీ అడగండి. సన్నిహితమైన సంబంధంలో జీవించాలంటే ఏం చేయాలంటే నీ బిజీ ఉద్యోగాన్ని ముందు మానేసి ప్రభు పాదాల దగ్గరికి గడుపుతాయి. బిజీగా ఉంటే దేవుడు ఎలా మాట్లాడతాడు? నేను మొన్న అక్కడ చల్లపల్లి వెళ్ళినప్పుడు చెప్పాను. ఉదాహరణకి ఇప్పుడు నా ముందు పవన్ ఉన్నాడు. వీడు నా ముందున్నాడు కాబట్టి వాడికి ఏదైనా చెప్పాలనుకుంటే నేను చెప్పగలను. అట్లా కాకుండా పవన్ ఊరంతా తిరుగుతూ విశాఖపట్నంలో అక్కడక్కడ తిరుగుతూ, అంకుల్ మీ కొరకే పని చేస్తున్నాను, బీచ్కి వెళ్ళారు, మీరు చెప్పిన పని ఆ పని చేశాను, ఈ పని చేశానని వాడు అలా మొత్తం తిరుగుతున్నాడు అనుకోండి. నేను వాడికి ఏమైనా చెప్పగలనా? మళ్ళీ మీరు ఏమండి తెలుగు ఉపయోగించకండి, వాడు ఫోన్ ద్వారా చెప్పొచ్చు కదా అనకండి, మొబైల్ ద్వారా చెప్పచ్చు. అంటే వాడు నాకు సమీపంగా ఉంటేనే నేను చెప్పగలను, నాకు దూరంగా ఉంటే నేను చెప్పలేను. అట్లానే దేవుని చిత్తం ఎలా తెలుస్తుంది అంటే మనం దేవునితో సన్నిహితమైన సంబంధంలో, అంటే సమయాన్ని మనం ఎక్కువగా కేటాయించి జీవించినప్పుడు దేవుని పరిపూర్ణమైన చిత్తం తెలిసిపోద్ది. చెప్పనక్కర్లేదు, దేవుడు తెలిసిపోద్ది. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నేను మా ఇంట్లో ఉన్నాను, నాకు ఆకలేసింది అనుకోండి, అమ్మ అన్నం పెట్టనగానే మా పెద్దమ్మాయి కానీ, రెండో అమ్మాయి కానీ, మూడో అమ్మాయి కానీ, మా ఆవిడ కానీ నేను ఏ ప్లేట్లో తింటానో వెంటనే ప్లేట్ తీసుకొచ్చి పెడతాను. నేను ఆ ప్లేట్లో తింటాను, ఇంకా వేరే ప్లేట్లో తింటాను. మంచినీళ్ళు అనగానే ఒక గ్లాసులో నీళ్ళు తెస్తారు, ఆ గ్లాసులో తాగుతాను. తర్వాత ఎలాంటి నీళ్లు పట్టాలో వాళ్ళకి తెలుసు. ఇడ్లీ వేసినప్పుడు అందులో చట్నీ ఎక్కడ వేయాలో, ఎలా వేయాలో, ఎంత వేయాలో వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకలా తెలిసిపోతుంది? అమ్మ ఇడ్లీ అవ్వని వెంటనే తీసుకొచ్చేస్తారు. ఎలా తేయగలుగుతున్నారంటే వాళ్ళతో నేను సన్నిహితమైన సంబంధంలో జీవిస్తున్నాను కాబట్టి అట్లాగే తెలిసిపోతుంది. అలాగే మీకు కూడా, మీ ఇంట్లో కూడా మీ పిల్లల యొక్క పరిస్థితి మీకు వెంటనే ఎలా తెలిసిపోతుంది? ఆ సన్నిహితమైన సంబంధంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏది ఇష్టమో ఏది ఇష్టమో లేదు మీరు చెప్పగలరు. అవును కదా? ఇప్పుడు కొన్నిసార్లు నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, మీరు నాకు ఉదాహరణకి ఏది మన పెసరపప్పు అన్నం పెట్టారనుకోండి, మీకు తెలియదు నా గురించి, అందుకని మీరు పెసరపప్పు అన్నం పెట్టారనుకోండి, నేను తినను. మీకు ఎప్పుడు తెలుస్తుంది నేను పెసరపప్పు తిననని? మీరు నాతో కొంచెం సహవాసంలో ఉంటే మీకు తెలుస్తుంది, పాస్టర్ గారు పెసరపప్పు పడదు, లేకపోతే ఫలాని చిక్కుడుగాయల గింజలు తినరాయన. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తుంది? మీరు నాతో క్లోజ్గా ఉంటేనే తెలుసు. అర్థమవుతుంది మీ అందరికీ? సో అట్లాగా దేవునితో మనం సన్నిహితమైన సంబంధంలో జీవిస్తుంటే ఆయనకి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో, ఆయనకి ఎట్లా ఉంటే ఆనందంగా ఉంటుందో, ఏం చేస్తే సంతోషపడతాడు అనేది మనకు అంతా తెలుసు. అయితే ఇక్కడ చివరికి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంకొకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మరి బయలుపరచబడిన దేవుని వాక్యం అంటే దేవుని వాక్యంలో దేవుడు అంతా బయలుపరిచాడా? అన్నిటినీ ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోగలమా? కొన్నిసార్లు మనకి బయలుపరచబడిన దేవుని వాక్యములు కూడా ఈ వాక్యములో అన్నీ ఉండవు. మనకి వాక్యములు కూడా ప్రజెంట్ వరల్డ్లో మనం జీవించే జీవన విధానంలో మన సంస్కృతిని బట్టి చాలా విషయాలు మనం చేయాలనుకున్నా దానికి సరిపోయినటువంటి వాక్యం మనకు ఉండదు. అట్లాంటప్పుడు మనం ఎట్లా స్పందించాలి? కొన్ని చేసేటప్పుడు నేను ఈ 4 సూత్రాలు చెప్తాను చూడండి. అంటే వెన్ బైబుల్ డజంట్ సే అబౌట్ సంథింగ్, హౌ కెన్ వీ ఫైండ్ గాడ్స్ వే? దేవుని వాక్యము కొన్ని విషయాల్లో అది చెప్పనప్పుడు మనం ఆ విషయంలో ఎలా స్పందించాలి? దేవుని వాక్యము రాసుకోండి. దేవుని వాక్యము ఏదైనా ఒక విషయమును గురించి మనకు తెలియచేయనప్పుడు, దేవుని వాక్యము ఏదైనా ఒక విషయమును గురించి మనకు స్పష్టతను ఇవ్వనప్పుడు, దేవుని వాక్యము ఏదైనా ఒక విషయమును గురించి మనకు స్పష్టతను ఇవ్వనప్పుడు దేవుని చిత్తాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి? ఓకే, దీనికి నేను చెప్తాను. దీనికంటే ముందు ఇంకొక మాట చెప్తాను చూడండి. ఇది మీకు అర్థమైంది కదా? అనుమతించిన దేవుని చిత్తం అంటే, అనుమతించిన దేవుని చిత్తంలో అంటే స్పెసిఫిక్స్ అన్నమాట. ఎవరిని పెళ్లి చేసుకోవాలి, నీ చిత్తం ఏంటి ప్రభు అని అడగొద్దు. స్పెసిఫిక్స్ విషయంలో అంటే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల విషయంలో ప్రభు నీ చిత్తాన్ని బయలుపరచని అడగనక్కరలేదు. వాటి గురించి దేవుడు
మనకు ఫ్రీడమ్ ఇచ్చాడు. ఆ ఫ్రీడమ్ అంటే చెప్పాను కదా, ఆ ఫ్రీడమ్ ఏంటంటే దేవుని యొక్క వాక్యం యొక్క బౌండరీస్లోనే మనం వాటిని మనం నిర్ణయించుకోవాలి, మనం డెసిషన్ తీసుకోవాలి. అయితే ఇప్పుడు దేవుని వాక్యము ఏదైనా ఒక విషయంలో నీకు స్పష్టతను ఇవ్వనప్పుడు అప్పుడు దేవుని చిత్తాన్ని ఎలా కనుక్కోవాలంటే జనరల్గా దేర్ ఆర్ 4 ways, 4 విధాలుగా మనం కనుక్కోవాలి. 4 విధాలుగా అంటే ఇది దేవుని చిత్తము అవునా కాదా అనేది వాక్యంలో నాకు స్పష్టత లేదు. వాక్యంలో నాకు స్పష్టత లేదు, కొన్నిసార్లు ఉండవు మనకి స్పష్టత. అప్పుడు ఏం చేయాలి అనంటే నంబర్ 1, గో బై కాన్షియన్స్. అంటే మనస్సాక్షి ద్వారా వెళ్ళాలి. మనస్సాక్షి చెప్తున్న దాని ద్వారా మనం వెళ్ళాలి, అంటే మనస్సాక్షి ద్వారా మనం నిర్ణయం తీసుకోవాలి. రెండవది ఏంటంటే గో బై కల్చర్ అంటే సంస్కృతి ద్వారా మనం తెలుసుకోవాలి. అంటే ఆ కల్చర్ ఏం చెప్తుందో ఆ కల్చర్కి అనుగుణంగా మనం ప్రవర్తించవచ్చు, ఆ సంస్కృతికి అనుగుణంగా మనం ప్రవర్తించవచ్చు. మూడవది గో బై కౌన్సిలింగ్ అంటే ఆ సలహా తీసుకోవాలి, సలహా ద్వారా మనం నిర్ణయం తీసుకోవాలి, గో బై కౌన్సిలింగ్. నాలుగవది గో బై కన్వీనియన్స్ అంటే ఏంటి? కన్వీనియన్స్ అంటే అనుకూలతను బట్టి నువ్వు స్పందించాలి. అంటే ఎట్లా స్పందించాలి? అప్పుడు ఎక్కడైనా బైబిల్లో మనకి చాలా స్పష్టంగా చెప్పట్లేదు అనుకోండి, ఉదాహరణ స్పష్టంగా చెప్పనప్పుడు మనం ఏం చేయాలి? మన మనస్సాక్షి ద్వారా మన మనస్సాక్షి చెప్తుంది మనకి ఇది కరెక్టా రైటా రాగా అనేది మనస్సాక్షిలో తెలిసిపోదు. అప్పుడు నీ మనస్సాక్షిని బట్టి నువ్వు నిర్ణయం తీసుకోవచ్చు. మీకు అర్థం? బైబిల్లో అబార్షన్ చేయించుకోవచ్చా చేయించుకోకూడదా చెప్పండి. అబార్షన్ చేయొచ్చా చేయకూడదా? బైబిల్ ఎక్కడ ఉంది చూపించండి. సిగరెట్ తాగొచ్చా తాగకూడదా? బైబిల్ ఎక్కడుంది? లేదు, కాబట్టి తాగేసే అన్నమాట. అంటే ఇట్లాంటి వాటికి మనం చాలా తెలివైన వాళ్ళం. చెప్పాను కదా, ఒకడు ఇలానే మందు తాగేవాడు ఏం చేశాడంటే, ఏమయ్యా నువ్వు అస్తమానం సిగరెట్లు తాగుతున్నావు, తప్పు, సిగరెట్ తాగుతున్నావు తప్పు కదా, ప్రభుని నమ్ముకున్నావు, నువ్వు బాప్తిసం తీసుకున్నావు, నువ్వు సిగరెట్ తాగకూడదు కదా అన్నాడు. పాస్టర్ గారు తెలిస్తే మాట్లాడండి తెలియకపోతే నోరు మూసుకోండి, ఏంటంటే తెలిస్తే మాట్లాడి తెలియకపోతే నోరు మూసుకోండి. ఏంట్రా నాకు తెలియదేంటి నీకు తెలిసిందని చెప్పండి అంటే, మీకు ఏంటి తెలుసా అండి? మత్తయి సువార్తలో యేసుప్రభువు చెప్పిన మాట ఏంటి అసలు? మీరు అసలు బైబిల్ చెప్పడమే కానీ మీకు చదవడం తెలియదు, అసలు పాటించడం తెలియదు అన్నాడు. ఏంట్రా చెప్పండి చెప్పేటప్పుడు మనుష్యుని యొక్క వెలుపల నుండి మనుషుని యొక్క లోపలికి వెళ్ళినది మనుషుని అపవిత్ర పరచదు గాని హృదయంలో లోపల నుండి వెలుపలకు వచ్చినదే మనుషుల్ని అపవిత్రపరచును. అబ్బాయి ఏం చెప్పాడు, వాక్యం ఎంత బాగా అర్థమవుతాడు. లోపల నుండి వెలుపలికి వచ్చేది మనుషుల్ని అపవిత్రపరచును కానీ వెలుపల నుండి లోపలికి వెళ్ళేది మనుషుని అపవిత్రపరచదు. చూడండి, సిగరెట్ వెలుపల నుంచి లోపలికి వెళ్తుందా, లోపల నుంచి వెలుపలికి వస్తుందా? అది అండి లాజిక్ అంటే. సిగరెట్ ఎక్కడికి వెళ్తుంది? వెలుపల నుండి లోపలికి, అపవిత్రం కాదు. లోపల నుంచి బయటకు వస్తే అపవిత్రం. మందు తీసుకున్నాను తాగుతున్నాను, వెలుపల నుండి లోపలికి, అపవిత్రం కాదండి. ఏం తెలుసా అండి మీకు వాక్యం? చాలా తెలివైన. అప్పుడు పాస్టర్ గారు కూడా ఏం తక్కువ తినలేదు. పాస్టర్ గారు చెప్పారంటే ఏమన్నారంటే, నాయన బాగానే ఉంది, అసలు ముందు సిగరెట్ తాగాలనే ఆలోచన అసలు లోపల నుంచి బయటకు వచ్చిందా, బయట నుంచి లోపలికి వచ్చింది చెప్పాలి. సిగరెట్ తాగాలనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ముందు లోపల నుంచి వచ్చింది కదా. సిగరెట్ తాగాలి, కాలకపోతే ఈ హృదయం కాలిపోతూ ఉంటుంది, ఇది కాళ్ళు చేతులు ఆడవు, ఈజీ లాగిపోతూ ఉంటాడు అనమాట. అందుకని తాగాలని ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ముందు లోపల నుంచి వచ్చింది. దీన్ని అపవిత్రపరుస్తుంది కాదు, ముందు ఆపేయాలి. ముందు ఆలోచన చంపు, సిగరెట్ తాగడం మానేస్తాం. ఆలోచన చంపు, మందు తాగడం ఆపేస్తాం. ముందు ఆలోచన చంపు, అమ్మాయిని వదిలిపెట్టలేకపోతున్నానండి, ముందు ఆలోచన చంపు కాబట్టి అమ్మాయిని వదిలేస్తాం. చాలా మందికి వ్యసనాలు అయిపోతాయి. అవే కాదు, ఈ మందులు సిగరెట్లు ఇవే కాదు, కొంతమందికి స్నేహాలు, ఎవరితో స్నేహం చేయాలి. చాలా మంది మీరు మీ క్రిస్టియన్స్ అయిన వాళ్ళు మీరు చాలా మంది క్రైస్తవులు మనము అన్నిటితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం. అన్నిటితో ఫ్రెండ్షిప్ చేయొద్దా చేయకూడదా? వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. విశ్వాసికి అవిశ్వాసతో ఏం పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం, ఇవన్నీ చాలా స్పష్టంగా మనకి బైబిల్ చెప్తాం. ఇప్పుడు బీచ్కి వెళ్ళొచ్చా వద్దా?
పిక్నిక్ వెళ్ళొచ్చా వద్దా, బైబిల్లో ఉందా? ఇట్లాంటివి బైబిల్లో చాలా లేవు. కాబట్టి లేని వాటిని ఏం చేయాలంటే నీ మనస్సాక్షి, అందుకని కొంతమందికి దేవుడు వారి మనస్సాక్షిని ధర్మశాస్త్రమైనట్టున్నారు. వాడు దేవుడు వాళ్ళ మనస్సాక్షినే ధర్మశాస్త్రముగా పరిగణిస్తాడు. నీ మనస్సాక్షి చెప్తుంది తప్పు అని చెప్తుంది, అప్పుడు ఏం చేయాలంటే నువ్వు నీ మనస్సాక్షి ద్వారా నువ్వు దాన్ని ఏం చేయాలి, దూరం చేయాలి. ఇది దేవుని చిత్తం కాదు అని తెలుసుకోవాలి. అట్లానే సంస్కృతి ద్వారా కొన్ని కల్చర్స్ ఉంటాయి, ఆ కల్చర్స్లో మనం అవి అలానే చేయాలి, ఇంకా తప్పదు. అంతేగాని ఆ కల్చర్కి నేను భిన్నంగా ఉంటానంటే కుదరదు. అందుకని పాత మిషనరీలు చాలామంది ఏం చేసేవారంటే ఆ కల్చర్ని, ఆ మిషనరీలుగా కొన్ని కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఆ దేశం యొక్క పరిస్థితుల్ని గమనించి అక్కడ ఉండేటువంటి వేషభాషలు, వాళ్ళ భాష, వాళ్ళ బట్టలు అవన్నీ వాళ్ళు ధరించుకునేవాళ్ళు. ఆ సంస్కృతికి అనుగుణంగా వాళ్ళు జీవించారు. అంటే అక్కడ విగ్రహారాధన మనం చేయము, కానీ ఆ సంస్కృతిలో ఏం చెప్తుంది, ఆ కల్చర్లో ఏంటి అనేది మనం గమనించి ఆ కల్చర్ని బట్టి మనం ఇది రైట్ ఆ రాంగ్ అనేది మనం నిర్ణయించుకోవచ్చు. అట్లా అని కొన్నిసార్లు మనకి ఏం అర్థం కావట్లేదు అంటే సలహా తీసుకోవాలి. మనం ఎంత గొప్ప వాళ్ళమంటే సలహా ఏంటంటే తాగుబోతుడు వెళ్ళి తాగుబోతుడి దగ్గర సలహా తీసుకుంటాడు. ఆడే పనికి మనోడు తాగుతున్నాడు, నువ్వు వెళ్ళిపోయి వాడిని సలహా అడితే ఏమంటాడు, పర్లేదు కదా అప్పుడప్పుడు కొన్ని పెగ్గుపుచ్చుకోవచ్చు. ఈడికే ఒక అమ్మాయిని వీడు తిప్పుతున్నాడు, ఈడు వెళ్ళిపోయి ఆ అమ్మాయిని అడుగుతాడు, వేరే లవ్ చేయొచ్చా చేయకూడదురా, ఆడే చెప్తాడు నీకు. దొందే గుడ్డోడికి త్వరవ చూపితే ఏమవుతారంటే ఇద్దరు కలిసి గుంట్లో పడతాడు. మన పరిస్థితి ఏంటంటే సలహాలు అడగమంటే ఈ పనికి మాలోడు వెళ్ళి ఆ పనికి మాలోని అడుగుతాడు తప్ప కాస్త మంచిగా ఉండేటువంటి వాళ్ళని వెళ్ళి సలహాలు అడగాలి. అందుకే పెద్దల యొక్క సలహాలని మనం తీసుకోవాలి. జనరల్గా యవనస్తులు ఏంటంటే పెద్దలను సంప్రదించారు, స్పిరిచువల్గా ఉన్నటువంటి వాళ్ళు సంప్రదించారు, వాళ్ళ సొంతంగా నిర్ణయాలు తీసుకొని అనేకమైన నష్టాలు కష్టాలు పొందిన తర్వాత అప్పుడు బాధలు అనుభవించినప్పుడు అప్పుడు వస్తారు. అందుకని సలహా ద్వారా మనం కొన్ని చేయాలి. కొన్నిసార్లు ఏంటంటే మన అనుకూలతను బట్టి కన్వీనియన్స్, నాకు ఇట్లా చేయడం కన్వీనియంట్గా ఉంది, అర్థమైంది. కొంతమంది అంటారు ఏదో జుట్టు ఎందుకురా ఇంత కత్తిరించేసుకుని ఎలకలు కొరికినట్టంటే అది నీకు కన్వీనియంట్గా ఉంటే అలా ఉంచుకో, పర్వాలా. అర్థమవుతుందా? కొంతమందికి కన్వీనియంట్గా ఉంటుంది, లేదా నాకు జీన్ ప్యాంటే కన్వీనియంట్ అంటే ఓకే వేసుకో, తప్పేం లేదు. అంతేగాని జీన్ ప్యాంటు ఎందుకు వేసుకున్నావు ఇది పాపం అని అనొద్దు. బైబిల్లో ఉందా జీన్ ప్యాంట్ వేసుకోవద్దని? ఉందా? జడలు అయితే ఏక జడ వేసుకోవాలి, 2 జడలు వేసుకోవాలి ఆడపిల్లలు, ఆ ముందు ఇది కత్తిరించకూడదు అది కత్తిరించకూడదు అలాంటివి ఏం లేవు. అంటే ఒకటేంటంటే మనం దేవుని నామానికి అవమానం రాకుండా ఇతరులకు అభ్యంతరకరంగా లేకుండా ఉండేలాగున ఇలాంటి విషయాల్లో మనం నిర్ణయం తీసుకోవాలి. ఈవెన్ మహాత్మా గాంధీ గురించి పేపర్లు రాశారు ఆ మధ్య. మీరు ఎంతమంది చదివారు నాకు తెలియదు, కానీ ఏకంగా పేపర్ అంతా కట్ చేసి పెట్టారు, మొత్తం చదివాను. 4 పేజీలు, ఈనాడు పేపర్లో 4 పేజీలు, ఇటుపక్క వెనకాల రాశారు. అవన్నీ కట్ చేసి పెట్టారు. అందులో ఆయన ఒకటి రాశాడు, ఆయన దగ్గర ఒక మంచి పెన్ను ఉండేదట. ఆ పెన్ను రాస్తుంటే ఒకసారి ఆ పెన్ను దొంగిలించబడింది. చాలా మంచి పెన్ను అనమాట, దొంగిలించబడింది. ఈయన చాలా బాధపడిపోయాడు, అయ్యో అక్కడికి వెళ్ళాను పెన్ను తీసుకెళ్ళిపోయారు ఏంటి అని చెప్పి చాలా బాధపడిపోతే అప్పుడు తనకు ఒక గ్రహింపు వచ్చింది. ఏంటంటే గ్రహింపు అంటే, అసలు నేను ఇంత ఆకర్షణీయమైనటువంటి పెన్ను ఎందుకు వాడుతున్నాను అంటే, ప్రజలు దొంగిలించే విధంగా ఆకర్షణీయంగా ఉండేటువంటి పెన్నును నేను వాడుతున్నందువల్లనే కదా వాళ్ళు దాన్ని దొంగిలించారు. నేను సాధారణమైన పెన్ను ₹2 పెన్ను వాడాననుకో, ఎవడు దొంగిలిస్తాడు చెప్పండి? నా దగ్గర కూడా సార్ అక్కర్లేదని అంటాం. మనమేమో చైనా పెన్ అని, ఇది ఇంగ్లాండ్ నుండి తెచ్చాను, అమెరికా నుండి తెచ్చానని, బంగారు పెన్ను గోల్డ్ కలర్ అని చెప్పి నువ్వు వాడుతుంటే అంటే అర్థం ఏంటి? ఆయన ఒక పాఠం నేర్చుకున్నాడు, ఏంటంటే ఇక నుంచి ఇతరులకు ఆకర్షణీయకరంగా ఉండేటువంటి ఏ వస్తువు నేను ఇక వాడను అని తీర్మానం చేస్తాను. అలా వాడటం ద్వారా నేను ఇతరులను దొంగతనం చేయడానికి ప్రేరేపిస్తున్న వ్యక్తిని అయ్యాను. అందుకని ఆడపిల్లలు మగపిల్లలు గుర్తుపెట్టుకోవాలి, ఆడపిల్లలను మగపిల్లలు ఆకర్షించే విధంగా ఆడపిల్లలు సిద్ధపడొద్దు. చాలా మంది అంటారా, లేదు నేను ఫేషియల్ ఇది అంతా చేసుకున్నాను, నేను ఉంటే ట్రిమ్గా ఉంటే తప్పేంటి, నాకు అనుభవం నా ఇష్టము, నా జాకెట్ నా ఇష్టము, నేను ఎంతవరకైనా కట్ చేసుకుంటాను, నువ్వంతా ఇప్పేసుకో. వాళ్ళందరూ కళ్ళు ఆర్పకుండా వాళ్ళ కాళ్ళు కప్పకుండా చూస్తూ ఉంటారు. ఈ దరిద్రం వచ్చేసింది మా. అందుకని ఒక ఆయన కామెంట్ చేశాడు, ఏంటంటే పాత రోజుల్లో ఏంటంటే వీళ్ళందరూ చీరలు కట్టుకునేవారు, కనీసం ఇది ఓనీలు వేసుకునేవారు. అందుకని ఓన్ వేసుకుంటే కింద పడిపోయేది, ఆ ఓని కప్పుకునేవాళ్ళు. ఇప్పుడు పడిపోవడానికి ఏమీ లేదు, ప్యాంటు జీన్ ప్యాంటు టీషర్టే కదా. అంటే వీళ్ళు ఇక అందుకని జీన్ ప్యాంట్ వేసుకున్న అమ్మాయి అత్తగారికి ఏం సాయం చేయగలదు, భర్తకి ఏం సాయం చేయగలదు? అందుకని మన కల్చర్ అంతా మారిపోయింది అన్నమాట.
ఇతరులకు ఆకర్షణ. అందుకని ఈ ఈ ఈ ఏమంటారు వాటిని, ఆడపిల్లని అగాత్యాలకు ఎందుకు పాల్పడుతున్నారంటే ఆడపిల్ల విషయాల్లో కారణం ఏంటంటే ఆడపిల్లలే. అంటే ఇతరులను ఆకర్షించే విధముగా నీవు సిద్ధపడడానికి వీల్లేదు, రెడీ అవ్వడానికి వీల్లేదు. నీ భర్తను ఆకర్షించడం కొరకే, నీ భర్తకు మాత్రమే నీ అందాన్ని కనపరుచుకోవాలి, లేకపోతే నీ భార్యకు మాత్రమే నీ అందాన్ని కనపరుచుకోవాలి తప్ప ఊర్లో ఉన్న వాళ్ళందరికీ నీ అందాన్ని కనపరుచుకోవడం కొరకు నువ్వు సిద్ధపడద్దు. అట్లా సిద్ధపడుతున్నావంటే నువ్వు దేవుని చిత్తం నుండి తొలగిపోతున్నావు. అంతే. ఎవరికి చూపించుకోవడం. చాలా మంది ఇప్పుడు పట్టు చీరలు ఉన్నాయి, ఇది చాలా బాగుంటుందండి, అందరు చూసి చాలా బాగుందన్నారండి. అంటే ఎవరి కోసం కొనుక్కున్నావు? అందరి కోసం కొనుక్కున్నావు తప్ప మీ ఆయన కోసం కొనుక్కోలేదా? మనందరూ అంటాం కదా, ఇది చాలా బాగుంటుందండి, చూడడానికి చాలా బాగుంటుంది, అందరు చూసి చాలా బాగుంది అన్నారు. అందరి కొరకు కాదు నువ్వు వేసుకోవాల్సిన వేషధారణ. నువ్వు వాచ్ కొనుక్కున్నా, ఒక ఉంగరం పెట్టుకున్నా, ఒక షూ కొనుక్కున్నా, ఒక టీ షర్ట్ ఏది కొనుక్కున్నా నీ భార్య లేక నీ భర్త వాళ్ళను ఆకర్షించడం కొరకు మాత్రమే, లేక దేవుడిని ఆకర్షించడం కొరకు మాత్రమే నువ్వు చేయాలి తప్ప నువ్వు ఇతరులను ఆకర్షించడం కొరకు నువ్వు ఎంత సిద్ధపడ్డా కానీ అదంతా దేవుని యొక్క చిత్తానికి వెలుపల నువ్వు చేస్తున్నావు. దట్ ఈస్ ద సిన్. అందుకని దేవుని చిత్తంలో లేదంత పాపమే. గుర్తుపెట్టుకోండి. మనం ఏమనుకుంటున్నామంటే ఏదో చిన్నదే కదా, దేవుని చిత్తం అయ్యో చేయలేకపోతున్నాడు అనడం కాదు. యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21, 22, 23 వచనాల్లో ఏమన్నాడు? ప్రభువును పిలిచిన ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. ఆ తండ్రి చిత్తములో ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడే మనము దేవుని యొక్క చిత్తము క్రింద ఉన్నవాడు. ఆ దేవుని చిత్తం క్రింద ఉన్నవాడు ఏమవుతాడు? నిరంతరము నిలుస్తాడు. ఆ దేవుని చిత్తంలో లేకపోతే మనము నిరంతరము నిలవము. ఇక ఈ దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఇంకా కొన్ని జనరల్ ప్రిన్సిపల్స్ మీకు అర్థమైంది కదండి. ఇంకొక 5 minutesలో మనం మూవీ చేసుకుందాం. లంచ్కి వెళ్ళారా? మీరు కాదు, లంచ్కి పంపిస్తాం. వినండి. జనరల్ చిత్తం, దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవడం కొరకు కొన్ని నియమాలు చెప్తాను, రాస్తాం. ఇవి మనకు ఉపయోగపడతాయి, హెల్ప్ఫుల్ అన్నమాట. అంటే దేవుని చిత్తాన్ని మనం ఎలా తెలుసుకోవాలి. అన్నిటికంటే ప్రధానమైనది ఏంటి? దేవునితో మనం ఎక్కువ సమయం గడపడం ద్వారా. అదొక్కటి తెలుసుకుంటే చాలా యాక్చువల్గా. కానీ వీటిని కూడా మనం సప్లిమెంటరీగా చెప్తాం. సప్లిమెంటరీగా ఇవి కూడా చాలా ప్రాముఖ్యమైనది. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి నంబర్ 1 రాసుకునే వాళ్ళంటే కనుక రాసుకో. దేవుని చిత్తాన్ని మనం బాగా తెలుసుకోవడానికి కొన్ని నియమాలు లేక కొన్ని సూత్రాలు. దేవుని వాక్యాన్ని బాగా చదవాలి. ఒకటి, దేవుని వాక్యాన్ని బాగా చదవాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు. అలాగనే 12వ అధ్యాయము 45వ వచనం. 12వ అధ్యాయం 45వ వచనం. అది మొదటి. రెండవది దీనత్వము కలిగి ఉండుట. యెషయా గ్రంథం 57:15. యెషయా గ్రంథం 57:15. మత్తయి 11:25. మత్తయి 11:25. అలాగే లూకా 10:21. Number 1, by reading the word of God. Number 2, by humility. Number 3, by seeking him. By seeking him అంటే దేవుణ్ణి వెతకడం ద్వారా. యోహాను సువార్త 14:17. రోమపత్రిక 12:2. ఇర్మియా గ్రంథం 29:13. ఇర్మియా గ్రంథం 29:13. మొదటి యోహాను పత్రిక 2:15 నుండి 17. 2:15 నుండి 17. నాలుగవది బై షోయింగ్ ఒబీడియన్స్. విధేయతను చూపుట ద్వారా. యోహాను 14:21. యోహాను 14:21. అలాగనే ఐదవది దేవునితో సహవాసం చేయడం ద్వారా.
చేయడం. దేవునితో సహవాసం చేయడం. యెషయా గ్రంథం 57:15. యెషయా గ్రంథం 57:15. ఆరవది, దేవుని ఆత్మచేత నడిపించబడుట ద్వారా దేవుని ఆత్మచేత నడిపించబడుట ద్వారా దేవుని ఆత్మచేత నడిపించబడుట ద్వారా. యోహాను సువార్త 16:13. 16:13. తర్వాత 7వది, మన మనస్సు నూతనపరచబడ్డ ద్వారా. మొదటి యోహాను పత్రిక 2:17. ఇవి మొత్తం 7 రకాలు. అంటే 7 విధాలుగా మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. మళ్ళీ చెప్తున్నాను, 1 by 1. మొదటిది ఏంటి? దేవుని వాక్యాన్ని బాగా చదవడం ద్వారా. రెండవది దీనత్వం ద్వారా. మూడవది దేవుణ్ణి వెతకడం ద్వారా. నాలుగవది దేవునికి విధేయత చూపడం ద్వారా. ఐదవది దేవునితో సహవాసం చేయడం ద్వారా. ఆరవది దేవుని ఆత్మచేత నడిపించబడడం ద్వారా. ఏడవది మన మనస్సు నూతనపరచబడడం ద్వారా. సో ఈ విధంగా కనుక మనం ఈ విషయాలను మనం తెలుసుకొని ఈ విధంగా మనం జీవించినప్పుడు దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. అంటే అందుకన్నాడు మన రోమపత్రిక 12:2 ఏమంటాడు? ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని పరిపూర్ణమైన చిత్తం ఏమిటో దాన్ని తెలుసుకొని అని అంటాడు. అంటే ఏం చేయాలి మనం? దేవుని చిత్తం ఎందుకు తెలియట్లేదంటే మనం లోకాన్ని కూడా వెంటాడుతున్నాం. అది మన కాలం. ఈ లోక మర్యాదని మనం కంప్లీట్గా అనుసరించకుండా లోకాన్ని వెంటాడకుండా ఉంటే అప్పుడు దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తం మనకు అర్థం. మనం ఏంటంటే దేవునితో పాటు లోకాన్ని కూడా మనం వెంబడిస్తాం. అందువల్ల మనకి దేవుని చిత్తం చాలాసార్లు స్పష్టంగా తెలియదు. అందుకని లోకాన్ని, లోక పద్ధతుల్ని మనం అనుసరించొద్దు, వెంబడించొద్దు. సో విత్ దిస్ మనం క్లోజ్ చేద్దాం.